రండి ప్రభు యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క సన్నిధిలో బలలో పాల్గొనక మునుపు ఇప్పటికే మన జీవితాలు మనం ఎంతగానో పరీక్షించుకుంటూ వచ్చాం. గత నిన్నటి దినం నుండి ఈ దినం వరకు కూడా మీరు కూడా చేతులెత్తి అలసిపోయినట్టున్నారు కదా. ఇక్కడ ఎన్నిసార్లు చేతులెత్తామో అన్నిసార్లు రూపాంతరంలోకి వస్తున్నట్లే. ఎన్నిసార్లు చేతులెత్తినా రూపాంతరంలోకి వస్తున్నట్లే. దినదినము నూతన పరచబడతాం. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట చూస్తున్నట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటిది? నిర్గమాకాండము 34వ అధ్యాయం. నిర్గమాకాండము 34వ అధ్యాయము. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే నిర్గమాకాండము 34వ అధ్యాయము 10వ వచనం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం పెద్దగా. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జన్మలోనైనా చేయబడిన అద్భుతములు ఈ ప్రజలందరూ ఎదుట చేసేదను. కాబట్టి ప్రభు ఏమంటాడంటే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది చాలా. అద్భుతములు ఏం చేస్తానంటాడు? అద్భుతములు. ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమని? భూమి మీద ఏమంటాడు? ఎక్కడైనాను ఏ ప్రజల్లో ఏ జన్మలోనైనాను ఏమంటాడు? ఏ జన్మలోనైనా ఏ జన్మలో చేయబడినటువంటి అద్భుతములు నీ ప్రజలందరూ చేస్తా. నిజంగా ఏ ప్రజల్లో జరగనటువంటి అద్భుత కార్యములు దేవుడు మన మధ్యలో జరిగిస్తూ వచ్చాడు. ఓ రకంగా చెప్పాలంటే బెరాకాలో జరిగిస్తూ వచ్చాడు. ఎక్కడ? బెరాకాలో. ఎప్పుడూ జరగని అద్భుతములు, ఎవరూ చేయనటువంటి అద్భుతములు ఆయన చేస్తూ వచ్చాడు. అయితే ఇంకా చేస్తాడు, ఇంకా చేసేవాడుగా ఉంటాడు. ఇంకా ఆయన అద్భుతాలు చేయాలంటే మనం ఏం చేయాలా? యుద్ధం మీరు కాదు. ఎవరు జరిగిస్తున్నాడు? దేవుడే. యెహోవాయే యుద్ధం చేయవాడు. మనం ఏం చేయాలా? ఆ పని మనం చేయం. ఏం చేయాలి? ఊరకనే నిలిచి ఉండాలి. కానీ అది మనం చేయం. అన్ని దాంట్లో ఏరి పెడతాం, అన్నిటిని చెడగొడతాం. అది కాదు బైబిల్ చెప్పేది. ఏంటి? ఊరక నిల్చుండి చూడుడి, యుద్ధం మీరు కాదు, యెహోవాయే చేయును. యుద్ధశూరుడు, బలశూరుడు, సైన్యానికి అధిపతి యెహోవా. సైన్యానికి ముందుండి నడిపించగలిగిన వాడు, పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నడిపించిన వాడు, యుద్ధశూరుడైన దేవుడు. మనం మౌనంగా ఉంటే మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. గయ్యాలైన భార్య ఉందనుకో, భర్త ఎక్కడుంటాడు? మౌనంగా ఇంట్లో కూర్చుంటాడా? చెప్పండి, ఎక్కడుంటాడు? ఏంటి మీరు అందరూ అట్టగుండారేంటి? పర్లేదు చెప్పండి అక్క, ఎక్కడుంటాడు? మీరు చెప్పరు, వాళ్ళని అడిగితే చెబుతారు. ఎక్కడుంటారన్నా? అదిగో వాళ్ళు ఎక్కడ. కాబట్టి గయ్యాలైన భార్య ఉంటే ఎక్కడుంటాడు? మిద్ది మీదకి ఎక్కేస్తాడు. సపరేట్ రూమ్ కట్టుకుని ఆడు ఉంటాడు. ఏమంతా కింద ఉండే కంటే అక్కడ ఒక్కడే ఉంటాం మంచిదని. అయితే ఇక్కడ విషయం ఏంటి తెలుసా? ఆయన యుద్ధశూరుడు, పోట్లాడేవాడు కాదు, మన పక్షాన్ని యుద్ధం చేస్తున్నవాడు. యుద్ధశూరుడు ఏం చేస్తున్నాడంటే మన ఊరకునుంటే మన పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు. అద్భుతాలు మనం చూడగలుగుతాం. ఎటువంటి అద్భుతాలు చేస్తున్నాడంటే గొప్ప అద్భుతాలు, ఎక్కడ ఏ ప్రజల్లో జరగని అద్భుతాలు, ఎవరు కూడా కళ్ళారా చూడని అద్భుతాలు, ఎవరు కూడా కళ్ళారా చూసి ఇది ఇంతకుముందు జరిగిందే అనేటటువంటి అద్భుతం కాదు. ఇది ఎప్పుడూ జరగలేదు, ఇంత అద్భుతం ఎప్పుడూ జరగలేదు, ఇంత గొప్ప కార్యం ఎప్పుడు జరగలేదు. నిజంగా దేవుడు ఇంత గొప్ప కార్యం ఎప్పుడూ చేయని అద్భుతం ఇప్పుడు చేశాడు అనుకునేలాగా చేయగలడు. చేస్తానంటున్నాడు కదా. నిర్గమాకాండం 34:10 మోషేతో మాటిస్తున్నాడు. ఏ జనములైన ఏ ప్రజలైనా చేయబడిన అద్భుతములు, ఎక్కడా జరిగిన అద్భుతములు నీ ప్రజల మధ్యలో నేను చేస్తానంటున్నాడు. ఈ ప్రజలు ఎలాంటి వాడు? పాపం చేసినవాడు, దోషం చేసినవాడు, ఇంకా అబద్ధాలు, ఇంకా అజాగ్రత్త కలిగిన వారు, అపరాధం చేసిన వారు, ఇంకా లోబడిన వారు, ఇంకా నిబంధనలు చేసుకుంటున్న వారు అన్నిటితో, ఇంకా దాసత్వం కలిగిన వారు. ఇటువంటి ప్రజల మధ్యలో ఒక అద్భుతాన్ని చేస్తానంటున్నాడు.
ఇటువంటి ప్రజల మధ్యలో ఒక గొప్ప కార్యం చేస్తానంటున్నాడు. ఇటువంటి ప్రజల మధ్యలో అద్భుతములు జరిగిస్తా. ఈ ప్రజలు, లోబడిన ప్రజలు, పాపం చేసే ప్రజలు, దోషాలు చేసే ప్రజలు, అపరాధములు చేసే ప్రజలు, అన్యులతో నిబంధన చేసుకునే ప్రజలు మౌనంగా ఉంటే నేను చేస్తా. ఏం చేస్తానంటున్నాడు? మౌనంగా ఉంటే నేను అద్భుతాలు చేస్తా. ప్రభు ఎటువంటి అద్భుతాలు చేశాడు అన్నది బైబిల్లో కొన్ని ఉన్నాయి. ఎక్కడ ఎప్పుడూ జరగని అద్భుతాలు ఆయన చేస్తూ వచ్చాడు. వాటిని మనం ధ్యానించమని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, మీరు ఇచ్చే కృపకై వందనాలు. ఎక్కడైనాను ఏ ప్రజలైనా జరిగిన అద్భుతములు బెరాకా పక్షాన, బెరాకాలో ఉన్న విశ్వాసుల పక్షాన, అదే రీతిలో బెరాకాలో ఉన్న దైవదాసుల పక్షాన మీరు జరిగించడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ప్రభువా, ఎక్కడను ఎప్పుడునూ జరగని అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుటి నేను చేస్తానన్నాడు. ప్రజల మధ్యలో చేస్తానంటున్నావు. నా తండ్రి, మీరు చేసే అద్భుతాలు మా ఊహకు మించినవి. అవి ఎప్పుడు జరగనివి. అద్భుతాలు అంటేనే ఎప్పుడు జరగనివని, ఊహించనివని, మేము తలపోసుకోని కూడా తలపోసుకోలేని అద్భుతాలు అవి. అట్టి అద్భుతాలు మా పట్ల మీరు చేస్తున్నారు. మేము ఊరకనే ఉండాలి. ఊరకనే ఉంటే జరిగేవి అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుని ఈరోజు బల్లో పాల్గొంటాను సాయం చేయండి. బెరాక పక్షాన, మా పక్షాన, దైవదాసుల పక్షాన కూడా గొప్ప కార్యం చేయండి. దేవా, మాతో మీరు మాట్లాడండి, సంధించండి. ఇక్కడ కూర్చొని ప్రజలకు వాక్యం అందిస్తానని జ్ఞానం లేనివాడిని, నా జ్ఞానం మానవుని జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నా. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడదలని స్థానమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించండి. మా తండ్రి, శరీర బలహీనత కలిగిన వాడిని, అనారోగ్యం కలిగిన వాడిని, నిలవబడలేని స్థితిలో ఉండేవాడిని నీవే నిలబట్టగలవు. నిలబడేవాడినైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడినైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మను అభిషేకించేది మీరు. నేను నిష్ప్రయోజకమైన వాడిని. నేను సిలువ వైపు చూస్తున్నా. కలవరిశిలో శత్రుపైన విజయాన్ని పొందిన రక్తాల పైన ప్రోక్షించుకుంటున్నా. మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నా. ఆ సిలువ రక్త ప్రోక్షణలో నా పాపాలను కడిగి ఈరోజు నీ ప్రజలకు అవసరమైన మాటలు, పరలోకపు మాటలు, పరలోకం తెరిచి ఆకాశం వైపు పడతానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నడిపించి మహిమ పొందండి. పైన ఉన్న అభిషక్తిలో, కింద ఉన్న అభిషక్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు మాకు దయచేయమని మేము బలలో సరి చేసుకుంటూ పాల్గొనేవారుగా, మౌనంగా ఉండే అనుభవంలో పాల్గొనేవారుగా సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్లో రాయబడినటువంటి కొన్ని మాటలు చూసినట్లయితే మనకంటే స్పీడ్గా టైం ఉంది. మనమే స్లో ఉండం, మనకంటే స్పీడ్గా టైం ఉంది, త్వరగా వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే మనం ఊరకనే ఉంటే, మనం మౌనంగా ఉంటే దేవుడు కొన్ని అద్భుతాలు చేస్తాడు. సేవకుడు ఊరకనే ఉండమన్నాడని ఇంటికి వెళ్ళి అన్నం కూరలు వండుకోకుండా ఊరనే ఉండద్దు, వండండి చెప్పారు. ఒక అక్క ఎట్లా చేసింది, సేవకుడు మౌనంగా ఉండమన్నాడని ఇంటికి వెళ్ళి అన్నం కూరలు వండుకోండి సైలెంట్గా కూర్చుందంట. భర్త వచ్చి అడుగుతున్నాడు, ఏమ్మా అన్నం ఎందుకు వండలేదంటే, సేవకుడు వెళ్ళి అడుగు, ఆయనే ఊరకే ఉండమన్నాడు, అందుకే మౌనంగా ఉండాను అన్నట్ట. ఆయన మౌనంగా ఉండమని మౌనంగా ఉన్నానంది. ఆ రోజల్లా భోజనం వండలేదంట. అట్లా ఉండదు. మీరు చాలా మంచోళ్ళు, బెరాక వాసులు అంటే చాలా మంచోళ్ళు కాబట్టి మీరు మంచిగానే ఉంటారు. మౌనంగా ఉంటే, ఉండవలసిన విషయాల్లో మౌనంగా ఉంటే అద్భుతాలు చేస్తానంటున్నాడు దేవుడు. ఎటువంటి అద్భుతాలు? ఎక్కడను, భూమి మీద ఎక్కడైనాను, ఏ జన్మలైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట ఎక్కడ ఎప్పుడు ఎక్కడ జరగని అద్భుతములు నీ ప్రజలు ఎదుట నేను చేస్తానన్నాడు. ఏంటా అద్భుతములు? మనం మౌనంగా ఉండాలి, మనం మాట్లాడకూడదు, అంటే మన పని మనం చేయకూడదు. మన పని చేస్తే ఆయన మౌనంగా ఉంటాడు, మనం మౌనంగా ఉంటే ఆయన కార్యం చేస్తాడు. మనం మౌనంగానే ఉండాలి. ఏంటా కార్యాలంటే రండి, మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే ఆది కాండము 18వ అధ్యాయం 14వ వచనం. ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మీదటికి కాలమున, నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. ఎవరు కలుగుతున్నాడండి? కుమారుడు. ఎప్పుడు చెప్పండి, ఎప్పటికి? మీదటికి కాలమున. మీదటికి కాలం అంటే ఎప్పుడు? అది చెప్పండి. 2025. ఏం చేస్తానంటున్నాడు? జనవరి 1 కల్లా సంతానం ఇస్తానంటున్నాడు. ఏమిస్తానంటున్నాడు? మీదటికి కాలంలో సంతానం ఇస్తాను. ఒక విషయం ఏంటంటే, ఏ ప్రజల మధ్యలో జరగబడిన అద్భుతం ఏంటి తెలుసా? సంతానమని కాదు, అసాధ్యమైన వాటిని సాధ్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అసాధ్యమైన వాటిని
సాధ్యం చేయడానికి అద్భుతాలు చేయబోతున్నాడు. మన జీవితంలో అది అసాధ్యమే, మన జీవితంలో జరగనిదే, మన జీవితంలో ఏమీ జరగదు. కానీ ప్రభు దాన్ని మన పక్షాన గొప్ప కార్యం జరిగించడానికి, అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేసే అద్భుతం ఏంటి తెలుసా? అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తున్నారు. ఈ ప్రపంచంలో మనం ఎక్కడ వెతికినా, ఎక్కడ చూసినా అసాధ్యమైనది అసాధ్యంగానే ఉండిపోయింది. ఉండదా? ఉండదా లేదా? మరణాన్ని జయించడం ఎవరికైనా సాధ్యమేనా? అసాధ్యమే. కానీ మరణాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, శత్రువుని జయించాడు. ఇది అసాధ్యం కాదు? ఇది అసాధ్యం కాదా? సాధ్యం చేపిస్తూ వచ్చాడు. ఇంకేమంటాడు? గర్భఫలం ఇస్తాను. మనకిచ్చే గర్భఫలాలు కాదు, బెరాకాకి గర్భఫలాలు ఇస్తానని అంటున్నాడు. గర్భఫలం ఇస్తున్నాడంటే ఆ బాబుని కొద్దిగా, తల్లులు ఎవరమ్మా? తల్లులు కాదు, తల్లి ఎవరో చూడండి. ఆ బాబుని బట్టి అందరూ అటే చూస్తున్నారు, ఇటు చోట్ల. ఏమనుకోవాకక్క, మీ అబ్బాయి మంచోడే, దగ్గర పెట్టుకోండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమిటని తెలుసా? గర్భఫలం ఇస్తానంటున్నాడు. గర్భఫలం అంటే ఇంతకుముందు కన్నది కాదు, ఇంతకుముందు పుట్టినది కాదు. కొత్త గర్భఫలం, నూతనమైన గర్భఫలం, క్రొత్త ఆత్మలు, నూతనమైన ఆత్మలు. బెరాకాకి దేవుడు అనుమతించాలంటే మనం మౌనంగా ఉండాలి. మన ద్వారా ఒక ఆత్మ కూడా దేవుని సన్నిధికి రాదు. వచ్చిందా, ఇతన్ని నేనే తెచ్చానంటావు, అందుకే అతను నరకంలో పడిపోతాడు, అందుకే వెనక్కి వెళ్ళిపోతాడు. మనం ఏ ఆత్మని తెచ్చామని చెప్పకూడదు, నా వల్ల ఎవరు దేవుని మందిరంకి వచ్చారని చెప్పకూడదు. నేనేమై ఉన్నాను, అది దేవుని కృపే, అది ప్రభు కృపే. ఒక వ్యక్తి రక్షణ పొంది వస్తున్నాడు, దేవుని కృపే. కొత్త ఆత్మల్ని, కొత్త గర్భఫలాన్ని దేవుడు బెరాకా పక్షాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. అదే మొదటి అద్భుతం. శారాకు అసాధ్యంగా ఉంది, వృద్ధాప్యం వచ్చింది, పిల్లలు కానీ స్థితి లేదు, గొడ్రాలనిపించుకుంటుంది, దాసురాల ద్వారా నీచురాలనిపించుకునే స్థితిలోకి వెళ్ళిపోయింది, ఎన్నిక లేని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? శారాకు అసాధ్యమేమో, దేవునికి అసాధ్యం కాదు. అద్భుతములు చేయగలను, అద్భుతములు చేస్తా. ఎలాంటివంటే అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలను, అదే అద్భుతము. మన జీవితంలో ఏదైతే అసాధ్యం అనుకుంటున్నామో, ఏదైతే జరగలేదనుకుంటున్నామో, ఇది నా వల్ల కాదని ఏదైతే మనం అనుకుంటున్నామో, దాన్నే ప్రభు సాధ్యం చేసి చూపించగలడు. అదే అద్భుతం. మన వల్ల కానిది దేవుడు చేయటమే అద్భుతం కదా. మనం చేయలేనిది, మన వల్ల కానిది మన పక్షాన దేవుడు అద్భుతం చేసి మన దగ్గరికి తీసుకురావటమే, దాని పక్షాన ఈ విజయం పొంది మన దగ్గర తీసుకురావటమే, అదే అద్భుతము. క్రొత్త గర్భఫలాలు ఇస్తానంటున్నాడు. మన వల్ల కావు, మనం తీసుకురాలేము కూడా. ఎందుకు? మన గర్భవాసన పుట్టిన బిడ్డలనే మనం దేవుని మందికి నడిపించడం కష్టం. గర్భవాసమును పుట్టిన బిడ్డలనే దేవుని మందిరానికి నడిపించడం కష్టం. దేవుని మందిరానికి మనం పుట్టిన పిల్లల్ని మనం నడిపించడం కష్టం. ఏ రోజైనా సమయానికి తీసుకొచ్చావా? ఏ రోజైనా సమయానికి మందిరానికి తీసుకొచ్చావా? ఏ రోజైనా సండే స్కూల్కి కరెక్ట్ సమయాన్ని పంపే పిల్లల్ని ఎందుకు పంపట్లేదంటే అశ్రద్ధ మనలో ఉంది. ప్రభు అద్భుతములు చేస్తాను, గర్భఫలం ఇస్తానన్నాడు శారాకి. అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేస్తే ఇదే గొప్ప అద్భుతము. ముసలితనములో, వృద్ధాప్యంలో ఎవరైనా పిల్లలు కనగలరా? పిల్లలు కనే స్థితి కూడా పోయిన తర్వాత పిల్లలు కనగలుగుతారా? కనలేరు. అద్భుతం చేస్తున్నాడు. ఎటువంటి అద్భుతం అంటే ఇది ఇసుక రేణువులే వస్తున్న అద్భుతము. ప్రపంచం మొత్తం వ్యాపిస్తున్నటువంటి అద్భుతము. ప్రపంచం మొత్తం వ్యాపిస్తూ వస్తుంది. అబ్రహాం యొక్క దేవుడు, యాకోబు ఇస్సాకు యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు. ఎక్కడి వరకు వచ్చింది ఆ పేరు? ఎక్కడో ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి పేరు ఎక్కడిదాకా వచ్చింది? ఎక్కడో కానాన్లో ఉన్న పేరు ఎక్కడి దాకా వ్యాపిస్తూ వచ్చింది? బెరాకా వరకే. ఎలా సాధ్యమైంది? అద్భుతం. ఎక్కడి నుండో ఎక్కడి వరకు దేవుడు అద్భుతాన్ని తీసుకొస్తే, ఈ ప్రాంతంలో, ఈ దేవరకొండ చుట్టుపక్కల ప్రాంతంలో, ఈ సిటీలో ఉన్నవారు దేవుడు బెరాకాకు తీసుకొస్తాడు. మనం మౌనంగా ఉండకపోవటమే. మౌనంగా ఉండంగా ఖాళీగా ఎందుకు కూర్చుంటాం? ఇప్పుడు వీళ్ళు ఉండరు, ఖాళీగా కూర్చున్నారా? ఏది పడితే చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. చక్కగా పాప అయితే నిద్రపోతుంది, మంచిది. కాబట్టి ఏం చేస్తారు? ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మౌనంగా ఎవరు ఉండరు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఒక వ్యక్తి దేవుని మందిరానికి రాకుండా అడ్డగించేది మనమే. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోకి రాకుండా అడ్డగించేది మనమే. ఒక క్రొత్త ఆత్మ దేవుని సన్నిధిలోకి రాకుండా అడ్డగించేది మనమే. ఒక వ్యక్తిని నేను చెప్పా,
ఒక సహోదరి ఉంది, సిటీలోని ఇప్పుడు లేదు, ప్రభు మహిమలో పిలవబడింది. ఒక సహోదరి సేవకుని బాగా ప్రేమించింది, చాలా బాగా ప్రేమించింది అన్ని విషయాల్లో. ఓ రోజు ఇంటికి రమ్మంది. నేను ఆంధ్రాలో సేవ చేస్తూ ఉంటా. నేను సేవ చేసిన ప్రాంతంలో 7 సంవత్సరాలు సేవ చేసి ఒకే చోట సంఘం లేని ప్రదేశంలో సంఘం ఆరంభించి పరిచర్య గడుతూ వచ్చింది. దేవుడి కృపను బట్టి ఒక మందిరము 2 బ్రాంచ్లు అవుతూ వచ్చినాయి. అక్కడ ఎంత కానుకొచ్చేది తెలుసా? 7 సంవత్సరాల్లో నెలకి 300 రూపాయలు. ఎంత? నెలకి 300. అబద్ధం కాదు, లెక్కలు ఉండే ఇప్పుడు కూడా 300 రూపాయలు. దాంట్లోనే మందిరం కట్టాం. దాంతోనే దేవుని కృప ఆశీర్వదించాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎలా ఆశీర్వదించాడు. 2 బ్రాంచ్లు అవుతూ వచ్చినాయి. దాంట్లోనే వివాహమైంది. దాంట్లోనే ఆ యొక్క దశ దేవుడిచ్చిన బహుమానంలోనే పాప కూడా పుడుతూ వచ్చింది. అక్కడే 2వ పాప పుట్టింది. అక్కడి నుండి వచ్చిన తర్వాత 3వ ఆమె పుట్టింది. నాకు 3 కుమార్తెలు. చూడటానికి చిన్న వయసులోనే పెళ్ళయిందిలే, ఏమనుకోవాకండి. కాబట్టి ఏం జరుగుతుంది? 3 కుమార్తెలు. దేవుడు అద్భుతం చేస్తూ వచ్చాడు. నాకు ఈ కుమార్తెల కంటే కూడా ఆత్మీయులు ఇస్తూ వచ్చాడు. గర్భఫలాలు అద్భుతం చేస్తాడు దేవుడు. ఎప్పుడు కూడా అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలడు. మనం మౌనంగా ఉండాలి. ఒక వ్యక్తి ఎందుకు దేవుని మందిరానికి రాడు? నేను ఆంధ్రలో సేవ చేసినప్పుడు ఒక వ్యక్తిని అడుగుతూ వచ్చా. ఏమనంటే ఒక అక్కని అడిగా, అక్క ఈ మందిరానికి రావచ్చు కదా అక్క, దేవుని మందిరానికి రాక ప్రభు పరలోక రాజ్యం ఇస్తాడంటే, నీ మందిరానికి ఒక ఆమె వస్తుంది తెలుసు కదా, ఎర్ర చీర కట్టుకుంది. ఎడవరున్నాడా? మరి మిమ్మల్ని కాదులే అక్క, ఆంధ్రలో జరిగింది. ఆమె మందిరానికి వస్తే నేను రానంది. ఎందుకు అక్క అంటే, కేవలం నేను ఆమెను బట్టే మందిరానికి రాకుండా ఆగిపోతున్నా, అతన్ని బట్టే నేను మందిరానికి రాకుండా ఆగిపోతున్నా. ఎందుకు? మాటలు బాగోవు, ప్రవర్తన బాగోదు. ఇట్లాంటి వాళ్ళు కూడా మందిరానికి వెళ్తే వాళ్ళతో పాటు వెళ్తే మాకు విలువ పోయిద్దని రావట్లేదు బ్రదర్ అన్నారు. వీళ్ళతో పాటు మందిరానికి వెళ్తే నాకు కూడా విలువ పోతుంది, అందుకే రావట్లేదు. ఇప్పుడు ఒక ఆత్మ దేవుని సన్నిధి క్రొత్త ఆత్మ రాకుండా అడ్డగించింది ఎవరు? మనమే. అది చెప్పం, మనం ఒప్పుకోం. మనల్ని బట్టే క్రొత్త ఆత్మలు దేవుని మందిరానికి రావట్లేదు. ఒక క్రొత్త ఆత్మని దేవుని మందిరంలోకి తీసుకురాకుండా బలలో ఎలా పాల్గొనగలుగుతాం? పూర్వదినాల్లో చూసినట్టయితే దైవదాసులు చూస్తే రోజుకి కొన్ని కరపత్రికలు పంచుతూ వచ్చేవాళ్ళంట. తిమోతికి చెబుతూ వచ్చాడు, భోజనం తినేవాళ్ళు కాదంట, ఏదో పని చేయాలి. సేవ చేసి కరపత్రికలు పంచి వచ్చి భోంచేసేవాళ్ళు. అది భారము. ఈరోజు ఏ భారము లేదు. ఒక ఆత్మను తీసుకురావాలని లేదు, ఒక వ్యక్తిని దేవుని మందిరానికి నడిపించాలని లేదు, కనీసం మన కుటుంబీకులైన టయానికి దేవుని మందిరానికి తీసుకురావాలని లేదు. కానీ ప్రభు బలలో అయితే భోజనం చేస్తాం. మనం ప్రభు వల్ల భోజనం చేస్తాం. ఒక వ్యక్తిని నడిపించే భారం లేదు, తీసుకురావాలన్న భారం లేదు. మలాకి గ్రంథం, మీకా గ్రంథం 4వ అధ్యాయం 12 వచ్చింది తెలుసా? మీరు మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుడు ఒక అద్భుతం చేయాలంటే మనం ఏం చేయాలా? సిద్ధపడి దేవుని దగ్గరకు రావాలి మౌనంగా. మనల్ని బట్టి అనేకులు దేవుని మందికి రావట్లేదేమో, అనేకులు మనల్ని బట్టి దేవుని సన్నిధి దూరంగా ఉంటున్నారేమో, మనల్ని బట్టి అనేకులు దూరంగా వెళ్ళిపోతూ ఉంటే మనం బలలో సంతోషంగా ఎలా పాల్గొనగలుగుతాం? ఎలా దేవుడు బెరకాపక్షాన్ని అద్భుతాలు చేస్తాడు? ఎలా బెరకాపక్షాన్ని దేవుడు అద్భుతాలు నూతన కార్యాలు చేస్తాడు? ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలంటే, అద్భుతాలు చేయాలంటే మనం జీవించాల్సిన జీవితం కూడా జీవించాలి. ఎలా ఉండాలి? మౌనంగా. అప్పుడు దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాడు. మన జీవితాల్లో బెరాక యొక్క జీవితంలో అసాధ్యంగా ఎందుకు ఉంటున్నాయంటే మనం మౌనంగా ఉండాలి. ఓరక నిలుచుండి చూడి ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి మాట ఏమని రాయబడుతూ వచ్చింది? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే ఏం చేయాలా? మనం మౌనంగా ఉంటే ఆయన అద్భుతం చేస్తాడు. ఏంటో అద్భుతం? అసాధ్యమైన వాటిని సాధ్యం చేయటం. శారాకి గర్భఫలం సాధ్యం చేశాడు. నా జీవితాల్లో అసాధ్యం ఏదైనా ఉండొచ్చు, వాటిని సాధ్యం చేయగలడు. సాధ్యం చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. బోరకనే ఉండాలి. అద్భుతాలు చేస్తున్నాడు. మొదటగా ఎలాంటిది? అసాధ్యమైన సాధ్యం చేయటం. రెండో మాట రండి, నిర్గమాకాండము 14వ అధ్యాయం 21-22 వచనాలు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21-22 వచనాలు. మోషే తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత ఏమని రాయబడుతూ వచ్చిందక్క అన్న? బలమైన గాలి చేత. కాబట్టి నిర్గమాకాండం 14వ అధ్యాయం 21-22 వచనాలు చూసిన మాట ఏంటంటే,
బలమైన గాలి వచ్చింది. ఏం చేస్తుంది? బలమైన గాలి వచ్చి ఏం చేస్తుంది? సముద్రాన్ని పాయలుగా చేస్తుంది, 2 పాయలుగా చేస్తుంది. మనం ఊరకనే ఉంటే, మనం మౌనంగా ఉంటే, దేవుడు మన పక్షమున నిర్గమాకాండం 34:10 నెరవేర్చాలంటే మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కొట్లాట్లు పెట్టుకోవద్దు, గొడవలు ఆడుకోవద్దు, కక్షలు భేదాలు పెట్టుకోవద్దు. ఇవన్నీ లేకుండా మౌనంగా ఉంటే ఏది ఉండదు, దేవుడు చూసుకుంటాడు అనుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినట్లు మన జీవితంలో ఏదైతే మనకు అడ్డుగా ఉండయో, ఏదైతే మనకు ఆటంకంగా ఉండయో, ఏవైతే మనం దాటుకుంటూ వెళ్ళిపోతున్నామో అటువంటి ఆటలన్నిటిని కూడా పాయలుగా చేయగలడు. ఏం చేస్తాడు? పాయలుగా చేయగలడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు మన జీవితంలోకి వచ్చే సమస్య, మన జీవితంలోకి వచ్చే బలహీనతలు, మన జీవితంలోకి వచ్చే ప్రతి బాధని చేర్చడం ఆయనకి లెక్క. ఏమవుతుంది? ఎర్ర సముద్రం మీద కూడా నడిచేట్లా ఎర్ర సముద్రం చేర్చబడింది, దాంట్లో కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. గోడలు వాళ్ళకి ఇరుపక్కల నీళ్ళు ఎలా ఉన్నాయి? గోడల్లాగుంటూ వచ్చినాయి. ఒక గోడలాగుంటూ వచ్చినాయి నీళ్లు. ఏ అపాయం చేయట్లా. ఇది ఎక్కడైనా విన్నారా? ఎర్ర సముద్రం పాయలు కావటం ఏంటి, నీళ్లు గోడల్లాగా ఉండటం ఏంటి? ఇది అద్భుతం కాదు, ఇది ఆశ్చర్యకార్యం కాదు. ఎక్కడ ఏ ప్రజల్లో జరిగిన అద్భుతం ఇది. సముద్రం పాయలుగా చేయబడి నీళ్లు గోడలుగా నిలవటం ఎక్కడా లేదు చరిత్రలో. చరిత్ర మొత్తం తిరగేసుకో, ఎన్ని గ్రంథాలు తిరగేసుకున్నా, ఏ గ్రంథాలు చూసినా నీళ్లు గోడలుగా ఉన్నటువంటి గ్రంథం అంటూ చెప్పబడింది ఎక్కడా లేదు, ఒక బైబిలే. అందుకే ఆ బైబిల్కి ఉన్న పేరేంటి తెలుసా? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధమైనది ఉన్నది చెప్పేది. ఏ ప్రజల మధ్యలో జరిగించిన అద్భుతాలు జరిగిస్తూ వచ్చింది. ఇశ్రాయేలు ప్రజల యొక్క చెవులు గింగురమంటుంది, ఆశ్చర్యపోతున్నారు. ఒకడు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అరే, దేవుని కార్యం అంటే ఇదేనా ఈ దేవుని కార్యం అంటే? సముద్రం విడిపోతూ వచ్చింది, పాయలుగా చేయబడింది. భూమి నేల మొత్తం కూడా బురదకుండా వచ్చింది, ఆరిపోతూ వచ్చింది. పడుచు వాళ్ళు చూడవచ్చు, యవనస్తులు చూడవచ్చు, నడి వయసు వారు చూడవచ్చు. ఏంటిది? ఇదేంటి? నీళ్ళేంటి గోడలుగా ఉండి? ఇది ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? అద్భుతముల ద్వారా. నీ ప్రజలందరి మధ్యలో అద్భుతాలు చేస్తానన్నాడు. ఎర్ర సముద్రంలో అంటే అడ్డులో నీకు ఎన్నుండా, దాటలేనివి నువ్వు ఎన్నుండా. నీకు ఏది దాటలేకుండా నువ్వు పోయినప్పుడు కూడా మౌనంగా ఉండి ఆయనకి అప్పచెబితే ఆయనే దాన్ని పాయలుగా చేయగలడు, ఆయనే దాన్ని చేర్చగలడు. మనం చేర్చలేము. మనం దేన్నైనా విభజించాలంటే మన వల్ల కాదు. నీళ్ళను గోడలుగా కడతాం మనం, జీవితం మొత్తం తపస్సు చేసిన కట్టలేం, మన వల్ల కాదు. అది అద్భుతం చేస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు అద్భుతాన్ని చూపించాడు. నీ ప్రజలందరూ ఎదుట నేను అద్భుతము చూపిస్తూ వస్తున్నాడు. మొదటే ఏంటిది? ఎర్ర సముద్రం పాయలుగా చేయటం. ఎర్ర సముద్రం పాయలుగా చేస్తూ వస్తున్నాడు. నా జీవితాల్లో అట్లు ప్రమాదకరమైన ఏవి మనకు అడ్డుగా ఉండా. నీరు ఏం చేస్తుంది? మానవుడికి జీవాన్ని ఇస్తుందా? చెప్పండి, మానవుడికి ఏం చేస్తుంది? నీరు ఏం చేస్తుంది? జీవాన్ని ఇస్తుంది. ప్రాణం తీసేస్తుంది, చంపేస్తుంది. మనం ఆదివారం రోజు బలవర్తమానం చూసాం. సముద్రం ఏం చేస్తుంది? చెప్పండి, సముద్రం ఏం చేస్తుంది? సముద్రము, మీరు వాక్యం మర్చిపోతున్నారు, నాకు అర్థమైంది. 7 పాయింట్లు చెప్పొద్దు, 1-2తో చాలు. సముద్రము మృతులను తీసుకెళ్ళి దేవుని దగ్గర లెక్కపు చెబుతుంది ధవళ సింహాసనం మీద ప్రభు కూర్చున్నప్పుడు. సముద్రం అంటే ఏంటి? నీరు తనలో ఎవరినైతే చంపుకుందో వాళ్ళ విషయమే లెక్కపు చెబుతుంది. నీరు ఎలాంటిది? మానవుడు ప్రాణం తీసేది. ఎవడన్నా అగ్నిలో పడితే కొంతసేపు అన్నా బ్రతుకుంటాడు. నీటిలో పడ్డవాడు బ్రతకడానికి అవకాశం లేదు. నీటిలో పడ్డవాడు బ్రతకడానికి అవకాశం లేదు. దానికి ఎక్కడ జరుగుతూ వచ్చింది చెప్పమంటారా? ఆది కాలంలో చూస్తే, నోవాహు దినాల్లో చూసినట్లయితే, నోవాహు దినాల్లో ఏం జరుగుతూ వచ్చింది? జలప్రాళయం వస్తూ వచ్చింది. ఏమవుతూ వచ్చింది? జనమందరూ చచ్చిపోతూ వచ్చారు. అగ్ని ప్రమాదంగా జరిగింది జలప్రళయం, ప్రజలందరూ చచ్చిపోతూ వచ్చారు. నీరు ప్రమాదకరమైనది. ప్రాణం తీసేది నీరు, మరణం తెచ్చేది నీరు. మరణం తెచ్చేదేనా, ప్రమాదకరమైనదేనా? మనుషుడికి ప్రాణహాని చేసే నీటిని కూడా దేవుడు గద్దించి దాంతో మాట్లాడి సంధించి దర్శించినట్టుగా అనుభవం తీసుకొచ్చి నీళ్లను గోడలుగా చేస్తూ వచ్చాడు. ప్రాణాన్ని తీసేదాన్నే ప్రాణం కాపాడేటట్టు చేస్తూ వచ్చాడు దేవుడు. ప్రాణం తీసేదే ప్రాణం కాపాడుతుంది. ఇప్పుడు కాపాడలా? వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు ప్రజలు ఒడ్డుకెళ్ళిన తర్వాత
ఫరో సైన్యం అంతా ఏమైపోతుంది? కొట్టుకుపోతున్నారు, నీళ్ళ కొట్టుకుపోతున్నారు. మరి వీళ్ళ కొట్టుకుపోయేటటువంటి చేసిన సముద్రం వాళ్ళకెందుకు అడ్డుగా ఉంది? ఆజ్ఞాపించాడు పైన ఉండి ఆయన. అద్భుతం చేశాడు. భూమికి ఎల్లలు వేసిన ఆయనే, పునాదులు వేసిన వాడాయనే, సముద్రాన్ని సృష్టించిన వాడాయనే, అగాధ జలమును సృష్టించిన వాడాయనే, దానికి తాళములు వేయగలిగిన వాడాయనే, దాన్ని కాపాడగలిగిన వాడాయనే. సముద్రాన్ని గోడలుగా చేశాడు. అనేకులు ప్రాణాలు తీసుకునే సముద్రాన్ని ఏం చేశాడు? 6 లక్షల మంది కాలు కలిగినటువంటి మానవుల యొక్క ప్రాణాలు కాపాడేటట్టు చేశాడు. ఇది అద్భుతం కదా? మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకే చేసిన దేవుడు బెరాకా పక్షాన్ని ఎందుకు చేయడు? లేదా మన పక్షాన్ని ఎందుకు చేయడు? ఎందుకు చేయట్లేదంటే అక్కడ మోషే అంటాడు, మీరేమి పిచ్చి పనులు చేయొద్దు, తొండ్ర పనులు చేయొద్దు, మౌనంగా కూర్చోండి, దేవుడి పని దేవుడు చేస్తాడు అని చెబుతున్నాడు మోషే. మనం కూడా మౌనంగా ఉంటే, ఊరకనే కూర్చుంటే, ఊరకనే మౌనంగా ఉంటే, దేవుని సన్నిధిలో గడుపుతూ ఏ పిచ్చి పనులు చేయకుండా ఉంటే దేవుడే అద్భుతం చేస్తాడు. ఏం చేస్తున్నాడు? మరణకరమైన వాటిని ఏదైతే మనకు మరణాన్ని తెస్తాయో అవి మరణం తీసుకురాకుండా మనం కాపాడేటట్టు చేస్తున్నాడు. ఏ హాని చేయకుండా దేవుడు చేస్తున్నాడు. అటువంటి అద్భుతం దేవుడు మన పక్షాన్ని చేయాలి. మనకు ప్రాణహాని చేసేవి మనల్ని కాపాడే అద్భుతం ప్రభు చేయాలంటే మనం మౌనంగా ఉండాలి, ప్రభు సన్నిధిలో సరి చేసుకుంటూ ఉండాలి. ఇది 2. మూడోదిగా చూద్దానండి. మూడోదిగా చూస్తున్నట్లయితే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బోరుల వదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరుల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి. ఇది అద్భుతం అంటే. ఎరికో గోడలు ఎలాంటివి? సండే స్కూల్ పిల్లలు అడిగిన చెబుతారు. ఎరికో గోడలు ఎలాంటివి? బలం కాదు, ఎలాంటివి చెప్పండి. ఎరికో గోడలు ఎలాంటివి? ఒక్కొక్క దైవదాసుడు చెబుతూ వచ్చాడు. 2 రథాలు ఆ గోడ మీద ప్రయాణం చేస్తూ ఉంటాయంట. ఎన్ని? 2 రథాలు. 2 రథములు ఒకేసారి ప్రయాణం చేస్తున్నాయంటే అది ఎంత పెద్దదో ఆలోచించండి. ఎంత పెద్దదో. అంత పెద్ద కలిగినటువంటి గోడలు ఎత్తుగా ఉండొచ్చు, ఎంతో వెడల్పు కలిగి ఉండొచ్చు. అటువంటి స్థితిలో ఉన్న గోడలను కూడా ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? కూలగొడుతూ వచ్చాడు. యెహోషువతో పాటు ఉన్న ప్రజలేమన్నా కూలగొట్టారా? గడ్డపరలు తీసుకెళ్లారా? కూలగొట్టలేదే. మరి ఏం చేశారు? ఊరకనే తిరిగారు, ఆ పట్టణం చుట్టూ తిరిగారు. సమయం వచ్చినప్పుడు కేకలు వేశారు, కూలిపోతూ వచ్చింది. దేవుడు అద్భుతం చేశాడు. ఏ ప్రజల మధ్యలో చేయబడిన అద్భుతం! గొప్ప గోడ, ఎప్పటికీ కోలలేనటువంటి గోడ, ఎప్పటికీ పడిపోలేనటువంటి గోడ, ఎప్పటికీ పడిపోకుండా స్థిరత్వం కలిగినటువంటి గోడ యొక్క పునాదులతో కూడా దేవుడు కదిలించి దాన్ని పడగొట్టగలిగాడంటే ఇది అద్భుతం కాదు? ఒక మనిషి యొక్క చేయకోకుండా, ఒక మనిషి యొక్క గడ్డపరుతు దాన్ని పడగొట్టుకోకుండా, ఒక కేకతోనే, ఒక అరుపుతోనే దేవుడు అద్భుతం చేస్తూ వచ్చాడంటే, ఎరుకో ప్రాకారాలన్నీ కూడా కోలగొలుతూ వస్తున్నాడంటే ఇది అద్భుతం కాదు? ఏ ప్రజల మధ్యలోనే జరిగిందా? ఏ ప్రజల మధ్యలోనే ఇటువంటి అద్భుతాన్ని చూసామా? చూడలేదు. అది ఇశ్రాయేలు మధ్యలోనే చూడగలుగుతాం. అట్టి అద్భుతాన్ని దేవుడు చేస్తూ వచ్చాడు. నీ ఎదుట ఎటువంటి ప్రమాదకరం నీ ఎదుట ఉన్నప్పటికీ, ఎటువంటి ప్రాకారం నీకు హెచ్చుగా ఉన్నప్పటికీ, ఎటువంటి గుమ్మములు నీకంటే ఎత్తుగా ఉన్నప్పటికీ, నువ్వు దాటలేని స్థితిలో ఉన్నప్పటికీ, ముందరకెళ్ళలేని స్థితిలో ఉన్నప్పటికీ, అడుగు ముంగడికెళ్ళలేని స్థితిలో ఉన్నప్పటికీ, ఆ గోడ దగ్గరకు వచ్చి నిస్సాయ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మన పక్షాన్ని అద్భుతం చేస్తున్నాడు. మన పక్షాన్ని ఏం చేస్తాడు? అద్భుతం. ఎక్కడ? మనం దాటలేని స్థితిలో ఉన్నప్పుడు, ముందరకెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు, అడుగేయలేని స్థితిలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన్ని అద్భుతం చేస్తాడు. అన్నీ నేను చేసుకుంటానంటే ఏం చేయడు దేవుడు. దేవుడు నీతిమంతుడి కొరకు వచ్చాడు ప్రభు. నీతిమంతుని పిలవడానికి రాలా. నాకు అన్నీ తెలుసు అన్నవాడిని కాదు, ఎవరు ఏం తెలియదు అన్నవాడిని. మౌనంగా ఉంటేనే దేవుడు మన ఎదుట ప్రాకారాలు కోల్చగలడు, పాయలుగా చేయగలడు, అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలడు. మౌనంగా ఉండాలి.
మౌనంగా ఉంటే ఇవన్నీ జరుగుతూ వస్తాయి. మన పని మనం చేసుకుంటూ వెళ్తే మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే కుదరదు. మౌనంగా ఉండాలి. దేవుడు ఒక పని మన పక్షం చేయాలంటే ఏం కావాలా? మౌనంగా ఉండాలి. దావీదు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. దేవుని ఒక మాట అడుగుతాడు, దేవా నేను యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళమంటావు వద్దా? వద్దు, ఆగిపో అంటాడు దేవుడు. ఆగిపోతాడు. సరే ఇప్పుడు మళ్ళీ ఇంకో రోజు, ఇప్పుడు వెళ్ళు, నేను సిద్ధపరిచా, నువ్వు వెళ్ళు. దేవుడు అద్భుతం చేస్తాడు మనం మౌనంగా ఉంటే. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎటువంటిదంటే ఎరుకో గోడల లాంటి ఎటువంటి ప్రాకారాలు మన ఎదుట నిలబడినా, ఎటువంటి ప్రాకారాలు మన ఎదుట నిలబడి మనం ముందరికి వెళ్ళకుండా మనం అడ్డగిస్తున్నా, ఎటువంటి ప్రాకారాలు మనకి అడ్డుగా ఉండి మనం ముందరికి వెళ్ళకుండా అడ్డగిస్తున్నప్పటికీ ఆ ప్రాకారాలను కూడా కూల్చి అవతల ఉన్న దాన్ని స్వాధీనపరుచుకునేటట్టు ప్రభు చేస్తాడు. అలా చేయాలంటే మనం మౌనంగా ప్రభు సన్నిధిలో గడపాలి. అద్భుతాలు ప్రభు చేయాలంటే ఏ ప్రజల మధ్యలో జరగని అద్భుతం ఎర్ర సముద్రం పాయలుగా చేయటం, ఏ ప్రజల మధ్యలో జరగని అద్భుతం ఎరుకో గోడల కూలిన అనుభవం, ఏ ప్రజల మధ్యలో చేయబడిన అద్భుతం ఏంటంటే అసాధ్యమైనవి సాధ్యం. ఏ ప్రజల మధ్యలో జరగల దేవుని ప్రజల మధ్యలోనే దేవుడు తన మహిమ కొరకు జరిగిస్తూ వచ్చాడు. అటువంటి మహిమకరమైన అద్భుతాలు బెరాక మన పక్షాన దేవుడు చేయాలంటే మనం ఏం చేయాలా? మౌనంగా ఉండాలి. ప్రతి దాంట్లో ఏలు పెట్టొద్దు. మౌనంగా ఉంటే దేవుడు బెరాక పక్షాన మన పక్షాన అద్భుతములు చేస్తాడు. ఎరుకో గోడను కూల్చిన దేవుడు నీ ఎదుటిన్న ప్రాకారాలను కూల్చలేడా? నువ్వు ముందరికి వెళ్ళకుండా అడ్డుకిస్తున్న ప్రాకారాలను కూల్చలేడా? ముంగడికి అడుగేయకుండా అడ్డుకిస్తున్న నీ కుటుంబ జీవితాన్ని దేవుడు ఏదైతే కుటుంబ జీవితం ముంగడికి వెళ్ళకుండా అడ్డుకిస్తున్నా ఆ ప్రాకారాన్ని కూల్చలేడా? జాబులో నువ్వు ముందరికి వెళ్ళలేని స్థితిలో ఉన్న ఆ ప్రాకారాన్ని కూల్చలేడా? కుటుంబాన్ని లాక్కోలేని స్థితిలో ఉన్న ప్రాకారాన్ని కూల్చలేడా? క్రైస్తవ జీవితంలో ముందరికి వెళ్ళలేకపోతున్నా ప్రాకారాన్ని కూల్చలేడా? పరిశుద్ధంగా ఉండలేకపోతున్నా ప్రాకారాన్ని కూల్చలేడా? విశ్వాసంగా ఉండలేకపోతున్నా ప్రాకారాన్ని కూల్చలేడా? సాతాను యొక్క పునాదులు, సాతాను యొక్క ప్రాకారాలు మనం క్రైస్తవులుగా విశ్వాసంగా జీవించుకోకుండా అడ్డుగిస్తున్న సాతాను యొక్క ప్రాకారాన్ని కూల్చగలడు. మన పని మనం చేసేటప్పుడు ఆయన కూల్చలేడు. మన పని ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయన కూల్చగలడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నా జీవితాల్లో ఎరుకో గోడలు లాంటివి మనకు అడ్డుగా ఉండొచ్చు. దాటుకుంటూ వెళ్ళలేక మనోవేదనతో నువ్వు ఉండొచ్చు, మనోవేదనతో దుఃఖంతో ఉండొచ్చు. ఈరోజు ఈ బల్ల దగ్గరికి వచ్చి, ప్రభా ఎరుకో గోడలు నాకు అడ్డుగా ఉన్నాయి, ఎర్ర సముద్రం నేను దాటుకోకుండా చేస్తుంది, నా జీవితంలో అన్నీ అసాధ్యమైపోయి ఉండి ఈ బల్ల దగ్గరికి వస్తున్నా, నేను మౌనంగా ఉండకపోవటం ద్వారా ఇవన్నీ జరిగినాయి, నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చి నన్ను రూపాంతరంలో తీసుకురా. స్త్రీలు సంఘములు ఎలా ఉండాలా? నిజంగా చెప్పండి, స్త్రీలు సంఘములు ఎలా ఉండాలి? ఏంది మెల్లగా చెబుతారంటే మౌనంగా ఉండాలి. పురుషులు సంఘంలో ఎలా ఉండాలా? చెప్పండి, పురుషులు ఎలా ఉండాలి? సంఘంలో పురుషులు ఎలా ఉండాలి? ఏం తెలిసినట్టు చెప్పొద్దు, చూడొద్దు, నేనే చెబుతాను, మీకు తెలియదని నాకు తెలుసు. పురుషులు ఎలా ఉండాలి? సంఘంలో కొట్లాట్లు గొడవలు పెట్టుకుని ఉండకూడదు. ఎలా ఉండాలి తెలుసా? సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. పురుషుడు కాదు, క్రీస్తు. సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘం ఎవరు? మనం కాదు. సంఘం ఎవరు చెప్పండి? మీరు కాదు. సంఘం ఎవరు? ప్రార్థన గ్రంథం 21వ అధ్యాయం చూస్తే వధువు. ఎవరు? వధువు. వధువు అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి, వధువు అంటే ఎవరు? మనమే, సంఘమే. వధువు అన్న దాంట్లో స్త్రీలే ఉంటారు, పురుషులు లేరా? పురుషులు కూడా ఉన్నారు. ఇప్పుడు పురుషులమైన మనం అందరం ఏ స్థితిలోకి వచ్చాము? యేసు ప్రభువు యొక్క భార్య స్థితిలోకి వచ్చాం, సంఘం యొక్క స్థితిగతిలోకి వచ్చాం. సంఘం యొక్క స్థితిగతిలో ఉన్నప్పుడు సంఘానికి శిరస్సు ప్రభు అయినప్పుడు సంఘం ఏం చేయాలా? ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏదొచ్చినా సంఘం ఏం చేయాలి? పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఘం ఏం చేస్తుంది? మనం చేయని పని చెప్పొద్దమ్మా, చేసేది చెప్పండి. పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఘం ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. సంఘం ఏం చేయాలా? స్త్రీలైన పురుషులైన బైబిల్ ప్రకారం ప్రభు శిరస్సు కాబట్టి మనం సంఘమైన మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రతి దాంట్లో కానీ చిచ్చు పెట్టుకోవద్దు, ప్రతి దాంట్లో కానీ గొడవలు పెట్టుకుంటే బెరాక యొక్క సాక్ష్యం పాడవుతుంది. మీ మామయ్య
బెరాక యొక్క సాక్ష్యం పాడవుతుంది. ప్రతి దాంట్లో తలదూర్చొద్దు. ప్రభుకి అప్పచెప్పు. ఎరికో గోడలు కోలాలి, ఎర్ర సముద్రం పాయలుగా చేయాలి, అసాధ్యమైన సాధ్యంగా చేయబడాలి. ప్రభుకి అప్పచెప్పు. అద్భుతం చేస్తాడు ఆయన, అద్భుతం చేస్తాడు. మనం ఒక పని చేస్తే, ఒక యవనస్తుడు ఉన్నాడు అనుకోండి, దేవుని మందిరంలో సరిగా లేడనుకో, ఏమంటాం మనం? ఈ పిల్లల చూడు ఎట్ట పెడతాడు కూర్చున్నారంటాం. లేదా యవనస్తుడు చూడు మందిరంలో ఎట్ట పడితే అట్టు ఉంటాడంటాం. అది మనం చూస్తే. అదే దేవుడికి అప్పచెబితే మనం అన్నమాటకి అతను ఫీల్ అవుతాడు. అదే దేవునికి అప్పచెబితే దేవుడు సెటరైట్ చేస్తే ఎవరికి చెప్పుకోవడానికి ఉండదు, ఎవరికి చెప్పుకోవడానికి ఉండదు. దేవుడు బలహీనత పెట్టి మనం సరి చేస్తే, దేవుడు ఒక అనారోగ్యం పెట్టి సరి చేస్తే, దేవుడు ఒక బాధను పెట్టి సరి చేస్తే ఎవరికి చెప్పుకోవడానికి లేదు. లోపలే కృంగిపోవాలి. ఎవడ చెప్పుకుంటా అన్న దేవుడు ఎట్ట చేశాడంటే, ఒరే నువ్వు ఏ తప్పు చేస్తే నీకు దేవుడు ఎట్ట చేసి ఉంటాడు అంటారు. అక్క నాకు దేవుడు ఇలా బలహీనత పెట్టాడు, నువ్వేం తప్పు చేసావు మొదట తప్పుకోక్క. మనం ఏం ముందలో చెప్పుకునేది మన తప్పులే బయటకు వస్తాయి. దేవుడు చేస్తే అలా ఉంటుంది. మనం చెబితే అదిగో సేవకుడు చూడు ఎట్టన్నాడు, తోటి విశ్వాసరాజు చూడు ఎట్టందని మనల్ని అంటారు. దేవునికి అప్పచెప్పు. ప్రతి విషయంలో దేవునికి అప్పచెప్పి మౌనంగా ఉండు. అద్భుతం చేస్తాడు దేవుడు, అద్భుతం చేస్తాడు. ఎరుకో గోడలను కూల్చిన దేవుడు నీ నా జీవితాల్లో ఉన్న వాటిని కోల్చలేడా? నీ నా జీవితాల్లో ఉన్న బలమైన వాటిని కోల్చలేడా? దృఢమైన వాటిని కోల్చలేడా? మనకు అడ్డుగా ఉన్న వాటిని కోల్చలేడా? కోల్చగలడు. ఇప్పుడు ఎందుకు కోల్చడం లేదు? అవి మనం ప్రయాసపడుతున్నాం, గడ్డపార తీసుకుని మనం పొడుచుకుంటున్నాం. అందుకే అవి కోల్టల్లా. దేవునికి అప్పచెబుదాం, అద్భుతాలు చేస్తాడు. ఇదన్నమాట. మూడా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మరొక మాట చూద్దానండి. మొదటి సమయాల గ్రంథం 43:19 క్షమించండి, యెషయా గ్రంథం 43:19. యెషయా గ్రంథము 43:19. యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవను కలుగజేసి ఉన్నాను, ఎడారిలో నదులను. మనము మౌనంగా ఉంటే మన పక్షాన దేవుడు అద్భుతంగా చేస్తాడు. ఎటువంటి అద్భుతాలంటే, ఎడారి లాంటి ప్రాంతంలో నదులను పారు చేయగలడు. ఎడారిలో నదులను పారు చేయగల సామర్థ్యం కలిగిన వాడు. అద్భుతం చేయగలడు. ఓ ప్రదేశంలో అలా చేసాడు కూడా. తెలుసా మీకు? ఎక్కడో తెలియదులేండి, తెలిస్తే చెప్తారుగా. ఎక్కడో తెలుసా? ఎక్కడా? ఇష్మాయేలు హాగారు దగ్గర. ఎక్కడ? హాగారు దగ్గర. ఏం చేస్తూ వచ్చాడు? హాగారు ఏం చేసింది తెలుసా? హాగారు ఏం చేసింది? శారా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసింది? వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళింది? నీలబుడ్డిని తీసుకెళ్ళి ఏం చేసింది? పిల్లోడికి నీళ్ళు తాగిచ్చి ఉండిద్ది దాహమైనప్పుడల్లా. ఆమె కూడా తాగి ఉండిద్ది. తర్వాత ఏమైంది? నీళ్ళు అయిపోతే ఏం చేసింది? ఏడత్తం కాదు, పిల్లోడిని పొదల్లో పడేసింది. మొదట పిల్లోడిని ఎక్కడ పడేసింది? ఆ పొద దగ్గర పడేసింది. పొద దగ్గర పడేసి వాడు ఎట్ట చేస్తాడని ఎదురు చూస్తుంది. వాడిని ఆ పొదల దగ్గర పడేసి వాడు ఏడుపులు కేకలు పెడుతుంటే వీడు ఏడిచి ఎప్పుడు చేస్తాడని ఎదురు చూస్తుంది. ఎందుకంటే నీళ్లు లేవు, తెచ్చుకున్న దాహం అయిపోయింది, తెచ్చుకున్న నీళ్ళు అయిపోతూ వచ్చినాయి, నీళ్లు లేవు, ఏడుస్తూ ఉంటున్నాడు. తల్లి అడవల, పిల్లోడు ఏడుస్తున్నాడు. ఎంత పిల్లవాడు? చిన్నపిల్లవాడు ఏడుస్తుంటే తన ఏడుపు దేవుని దగ్గరకు చేరింది. ఎక్కడికెళ్ళింది? దేవుని దగ్గరికి. దేవుడు తన మూలుగులు విని, తన స్వరాన్ని విని హాగారు దగ్గరకు వస్తాడు. శారాకి దాసురాలైన హాగారు, ఎందుకు ఎక్కడుండా? ఇదా స్థితే, ఇదిగో ఎక్కడ నీళ్ళు ఉండే తీసుకో. అప్పటికప్పుడే నీటి బొగ్గ ఊరుతూ వచ్చింది. అప్పటికప్పుడే, సమయం లేదు, ముందలుండదు కాదు అది. అప్పటికప్పుడే వచ్చేస్తుంది. ఎందుకు? సాధ్యం చేయగలడు, అద్భుతం చేయగలడు. ఎడారిలో కూడా నదులు పారు చేయగల సామర్థ్యం కలిగిన వాడు. ఎడారి లాంటి మన జీవితంలో అద్భుతాలు చేయగల సామర్థ్యం కలిగిన వాడు చేస్తాడు. మనం మౌనంగా ఉండాలి. ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. ఎడారిలో నదులు పారు చేయగలిగినవాడు. ఎడారిలో నీళ్లు దొరుకుతాయా మనకి? ఇప్పుడు నేను ఎడారికి వెళ్ళారా? మనకే ఎడారిలాగా ఉండిద్ది, ఇంకెక్కడికి వెళ్తాం? ఎండాకాలం బయటికి వెళ్తే ఎలా ఉంటుంది? ఎడారిలాగానే ఉండిద్ది. నీళ్ళు లేకపోతే దప్పికుంటే ఏమవుతుంది? పరవాసిని జగమును ప్రవ్వా, ధన్య యేసునామం పాడాలి.
పడాల్సిందే. ఎందుకు? దప్పికతో చచ్చిపోయిన వారు ఎంతమంది లేరు? దాహంతో చచ్చిపోయిన వారు ఎంతమంది లేరు? చాలా మంది చనిపోతూ వస్తారు. ఎందుకు? దప్పికతో చనిపోయే వాళ్ళు ఉంటారు. కానీ అవేమి జరగకుండా అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడు? మరణాన్ని ఎందుకు కాపాడుతున్నాడు? ఎటువంటి అద్భుతం చేస్తున్నాడు తెలుసా? నీటి ఓటని భూమిలో బయటకు తీసుకొస్తున్నాడు. ఈ అద్భుతం ఎక్కడైనా జరిగిందా? ఎక్కడన్నా? ఏ ప్రజల్లో జరగని అద్భుతాలు దేవుని ప్రజల పక్షాన్ని దేవుడు చేస్తున్నాడు. నీటి ఓటను బయటకు తీసుకొచ్చాడు. ఎడారిలో నదులు పారజేస్తున్నాడు. మన జీవితం ఎటువంటి ఎడారి లాగుండా నదులు పారజేయగలడైనా. కానీ మనం మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి సరి చేసుకోవాలి. మనం సరి చేసుకోకుండా మన పని మనం చేస్తే నష్టపోతాం. ఇదన్నమాట 4. ఇంకా 3లో ఉండద్దు, 4. 5వ విషయం చూద్దామండి. 5వదిగా మత్తయి సువార్త 14 అధ్యాయం 24 వచ్చిన. మత్తయి సువార్త 14 అధ్యాయం 24 వచ్చిన. మత్తయి సువార్త 14 అధ్యాయం 14 వచ్చిన. వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఏం చేస్తున్నాడు ప్రభు? రోగులను స్వస్థపరుస్తున్నాడు. ఇది అద్భుతం కాదని మనకు అనిపించవచ్చు. ఇంకొక అద్భుతం ఉంది. ఎవరా వ్యక్తి అంటే, ఇప్పుడు సమయం లేదు కాబట్టి చెప్పేస్తున్నా. ఎవరా వ్యక్తి అంటే పక్షవాయువు కలిగిన వాడు. పక్షవాయువు కలిగిన వాడు ఏ స్థితిలో ఉన్నాడు? మంచాన పడి ఉన్నాడు. ఎవరో కూడా అతనికి స్వస్థత ఇచ్చే స్థితి లేదు. స్వస్థత నొందే స్థితి లేకే మంచాన పడి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, పరిచయమైన వ్యక్తి. ఎక్కడ? కోనేటి దగ్గర ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నాడు. స్వస్థతల కొరకు మంచానే పడిండి. మంచానికి పరిమితమైనటువంటి వ్యక్తులకి ప్రభు స్వస్థత ఇస్తున్నాడు. మరణపు అంచులున్న వ్యక్తికి అద్భుతం చేసి తన మరణాన్ని తప్పిస్తున్నాడు. ఎంత గొప్ప అద్భుతం! మరణం వస్తున్న వ్యక్తికి మరణం తప్పించడం అంటే అద్భుతం కాదు. ఒక వ్యక్తికి మరణం వస్తుంది. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. యెషయా గ్రంథంలో చూసినట్లయితే మరణపు అంచుల్లో ఉన్నాడు, పడక మీద ఉన్నాడు. ప్రభు తన దూతను పంపించి మాట్లాడిస్తున్నాడు. నీ కాలం అయిపోయింది, నువ్వు సరి చేసుకో ఇల్లు. నీ టైం అయిపోయింది, ఇల్లు సరి చేసుకో. మాట్లాడుతుంటే గోడ తట్టు తిరిగి సరి చేసుకుంటున్నాడు. మరణించవలసిన తాను, మరణపు అంచుల్లో ఉన్న తాను, మరణముకు సమీపంగా ఉండేటువంటి తన జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఏం చేశాడు? మరణం తప్పించుట యెహోవా వశము. మరణాన్ని తప్పించాడు. ఇది కదా అద్భుతం అంటే. దేవుడు తప్పక ఇంకెవరైనా మరణం తప్పించగలరా? ఎవరు తప్పించలేరు. ఇదే అద్భుతము. ఇంకో అద్భుతం ఉంది. ఏంటి ఆ మరణం తప్పించిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరణపు వేదనల గుండెళ్ళి దేవుడు ఏం చేశాడు? మరణపు వేదనల నుండి మరణాన్ని తొలగించి పునరుద్ధానాన్ని కలుగు చేస్తూ వచ్చాడు. ఎంత అద్భుతమైన కార్యమే చూసారా? మరణపు అంచుల్లో ఉన్న వ్యక్తులకి, మరణానికి సమీపంగా ఉన్న వ్యక్తులకి పునరుద్ధానం కలుగు చేస్తున్నాడు. ఈ అద్భుతం కంటే ఇంకొక అద్భుతం కావాలా మనకి? ఎంత గొప్ప అద్భుతము! మరణ పంచులు ఉండబట్టి మనం దేని బట్టి మరణానికి వెళ్ళాము? మనం దేని బట్టి మరణానికి వెళ్తున్నాం? పాపం వల్ల వచ్చే జీతం మరణము. రోమా 6:23. ఇంకేమని రాయబడుతూ వచ్చింది? ఎఫెసీయులకు రాసే పత్రికలో రాయబడుతూ వచ్చింది ఏమని? పాపముల చేత, అపరాధం చేత చచ్చిన వారిని, మనకు మరణము, మనకి శాపము. మన మరణం ఎందుకు వస్తుంది తెలుసా? మనం చనిపోవడానికి కారణం ఏంటి తెలుసా? పాపమే. ఏంటి పాపం? పాపాన్ని బట్టి చనిపోతున్న మనుషుల దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని దేవుడి లోకాన్ని పంపి అద్భుతం చేసి, అద్భుతమైన సిలువ కార్యం ద్వారా మానవాళికి రక్షణ ఇస్తున్నాడు. ఎంత గొప్ప అద్భుతం! చచ్చిపోతున్న వారు బతుకుతున్నారు. చనిపోయింది ఒక స్త్రీ, చనిపోయింది ఒక సహోదరి, చిన్న పాపే చనిపోతూ వచ్చింది. చనిపోయింది, అందరూ చనిపోయింది అన్నారు. వెళ్ళాడు, ముట్టాడు, స్వస్థత వచ్చేసింది. రాలా? మరణిస్తున్నారు, మరణపు అంచులో ఉన్నారు, తిరిగి లేపలా. ఇంకొక వ్యక్తి వచ్చి అంటాడు, అయ్యయ్యా నా కూతురు చావబోతున్న స్వస్థపరచండి. ఇంకోటి వచ్చి అంటాడు, నీ కూతురు చచ్చిపోయింది, ఆయన ఇబ్బంది పెట్టవాక. వద్దు, ఇబ్బంది పెట్టద్దు. ఆ గడియలను స్వస్థత వస్తుంది.
మరణాన్ని ఎలా తప్పిస్తున్నాడో చూసావా? ఇది కదా అద్భుతం అంటే, ఇది కదా అద్భుతం అంటే. మరణం తప్పించడమే అద్భుతము. ఎంత గొప్ప అద్భుతం చేస్తున్నాడు, మరణం తప్పిస్తున్నాడు. ఇంత దీనికంటే గొప్ప అద్భుతం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మ స్వీటీ, నువ్వేనా? మంచిదని. కానీ ఇంతకంటే గొప్ప అద్భుతం ఎక్కడి నుంచి వస్తుంది? మరణం తప్పిస్తున్నాడంటే ఇది అద్భుతం కాదు, ఇది గొప్ప కార్యం కాదు. నీ ప్రజల మధ్యలో నేను అద్భుతాన్ని చేస్తున్నాను. మరణం తెచ్చుకుంటాను నీ ప్రజలకి, మరణ పంచులుండ నీ ప్రజలకి, మరణానికి సమీపంగా నీ ప్రజల మధ్యలో నేను అద్భుతం చేసి మరణం తప్పిస్తున్నా. మరణం తప్పించుడా యెహోవా వశం. మీరు అనుకోవచ్చు మరణం తప్పిస్తున్నాడు అనేదానికి ఆయనే మరణిస్తాడేమో అనుకోవద్దు. ఒక హక్కు ఉంది, ముగిచ్చేస్తున్నా. ఒక హక్కు ఉంది. ఆమె ఎలాంటి వాగ్దానాన్ని పూర్తిగా నమ్మే ఆమె. ఎంత నమ్మే ఆమె అంటే పిచ్చిగా నమ్మే ఆమె. మనం సహజంగా నమ్ముతాం, వాగ్దానంగా నమ్ముతాం. ఆమె ఎలాంటి ఆమె అంటే పిచ్చిగా నమ్మే ఆమె. ఎంతగా నమ్మిందంటే హెబ్రోన్లో వాగ్దానం తీసిందంట. తీస్తే నీ పితరులు ఏదో చేర్చబడదేమని వచ్చిందంట. ఇట కాదని చెప్పి ఆ వాగ్దానం పక్కన పెట్టి కాజీపేటకి వెళ్ళి వాగ్దానం తీసిందంట. అక్కడ కూడా నీ పితరులు ఏదో చేర్చబడదామని వచ్చిందంట. ఇట కాదు ఈ 2 వాగ్దానాలు నా దరిద్రం కొద్ది వచ్చినాయని అని హనుమకొండ వెళ్ళి తీసిందంట. అక్కడ అదే. వరంగల్కి వెళ్ళింది, అక్కడ అదే. ఏమొచ్చింది? నీ పితరులు ఏదో చేర్చబడదేవు. ఒక దైవదాసుని ఫోన్ చేసిందంట, అన్నా నా పని అయిపోయింది. ఏడుతుందంట. ఆ మాట చెప్పి, ఎందుకు ఏడుతున్నావమ్మా, విషయం చెప్పు. నేను చెప్పలేనన్నా నోటితో, ఎందుకు చెప్తే అయిపోతానేమో, చెప్పలేకపోతున్నా. ఏంటంటే ఏముంది, నా పితరులు ఏదో చేర్చబడితే నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడన్నా. ఒక చోట పొరపాటుని ఇచ్చాడంటే ఇంకో చోట కూడా అట్టగిచ్చాడన్నా, ఇంకో చోట కూడా అట్టగిచ్చాడు. నేను ఆ పితరులు ఏదో చేర్చబడతానా? ఈ సంవత్సరం నేను చచ్చిపోతానేమో. నాకున్న ఆస్తి మొత్తం అందరూ పంచేనన్నా, దాన ధర్మాలు చేసేనా, నేను అన్నీ చక్కబెట్టుకోవాల్సిందేనా? ఇక నా టైం అయిపోయినట్టేనా? నా జీవితం ముగింపు వచ్చేనట్టేనా? నేను చచ్చిపోతున్నానా? పితరులు అయితే చేర్చబడుతున్నా, నా పితరులు అందరూ చచ్చిపోయి ఉంటారు, నేను కూడా పోతానేమో, నా టైం అయిపోయినట్టు ఉందన్నా. ఆయనకి ఏం చెప్తాడు ఇంకా? అమ్మా, నీ పితరులు ఎటువంటి మార్గంలో చేర్చబడ్డారో దైవ చిత్తానుసారమైన మార్గంలో చేర్చబడతావు. అది అర్థం చేసుకో. అది అర్థం చేసుకోకుండా ఏదో ఒక వాగ్దానం వచ్చిందని ఊరు మొత్తం తిరిగి వచ్చింది. ఇంకా నయ్యం రాష్ట్రం మొత్తం తిరిగేదేమో వాగ్దానం రాకపోతే. తెలంగాణ మొత్తం తిరిగి వచ్చేదేమో. వాగ్దానం టైం అయిపోయినా వాగ్దానం తీయని తీపించుకునేదేమో. చాలామంది ఇలా ఉంటారు. ఒక వాగ్దానం ఇచ్చాడంటే దానికి ఆపోజిట్ జరిగింది, దానికి పాజిటివ్ కూడా జరిగింది, నెగిటివ్ కూడా జరిగింది. 2 విధాలు జరుగుతాయి. ఒక వాగ్దానం ఇచ్చాడే కంటిన్యూగా అదే రాదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటాడు. సంవత్సరం మొత్తం ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదించబడిన సమయాలు కూడా వస్తాయి. కాపాడుకోవాలి. మరణం తప్పించాడు. వశం అంటే మరణించే సమయాలు కూడా వస్తాయి. ఆయన వశంలో ఉంది. అద్భుతం చేస్తాడు మన పక్షాన, అద్భుతం చేస్తాడు. నాకు కూడా వాగ్దానం ఇచ్చాడు. పొద్దున్నే చూసుకున్నా, ఏ వాగ్దానం ఇచ్చావు ప్రభు అని. ఎప్పుడు చూసినా నాకు కలవరాలే వాగ్దానాలు వస్తాయి, ఇంకోటి రావు. ఏ వాగ్దానం ఇచ్చావు? పోనీ బెరాకాలు తీసుకున్నా, ఏది ఇచ్చావు ప్రభు అంటే, ఏది ఇచ్చావంటే ఇర్మియా గ్రంథం 29:11 రాయబడుతూ వచ్చింది. ఏమని ఇవన్నీ దేని కొరకు? ఇదిగో 700 నేను చదువుతా. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి సమాధానకరమైనవే. అంటే అర్థం ఏంటి? నీ గురించి నేను ఎరిగా, సమాధానకరమైంది అంటున్నాడంటే అసమాధానాలు వస్తాయని అర్థం. ఏమొస్తాయి? అసమాధానాలు వస్తాయి. అసమాధానంతో కూడిండే సమయాలు వస్తాయని అర్థం. దాంట్లో కూడా నేను సమాధానపరుస్తానని అర్థం. మరణం వస్తుందంటే అర్థం ఏంటి? మరణం తప్పిస్తానంటున్నాడంటే అర్థం ఏంటి? ఏ ప్రజల మధ్యలో జరిగిన అద్భుతాలు చేస్తానంటే అద్భుతాలు జరగని సన్నివేశాలు కూడా వస్తాయి, కానీ జరిగిస్తాడు ఆయన. హిజ్కియా ఏ స్థితిలో ఉన్నాడు? మరణ పంచులో ఉన్నాడు. ఏమైంది? దేవుడు లేపాడు. తిరిగి లేపలా. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఆరోగ్యం కలుగుతూ వచ్చాడు. 15 సంవత్సరాలు లాజరు చచ్చిపోయి గుడ్డలతో శవంలాగుండి మరణంలో ఉంటూ వచ్చాడు సమాధిలో. లాజరు బయటికి రమ్మనగానే మరణం తప్పించేవాడు అక్కడికి వచ్చి పిలవటంతోనే బయటకు వచ్చాడు. అది అద్భుతం కాదు? చచ్చిపోయిన వాడు ప్రేతేలు వస్త్రంతో బయటికి రావటం ఏంటి? అద్భుతం కాదు? అది నటన కాదే, నిజంగా చచ్చిపోయాడు. అందరూ పాత పెట్టారు, బయటకు వచ్చాడు. మరణం తప్పించడు యెహోవా వశం. మన ఆత్మీయమైన మరణాన్ని తప్పిస్తున్నాడు. అదే అద్భుతం అంటే. 2వ మరణం తప్పిస్తున్నాడు. ఏం తప్పిస్తున్నాడు? 2వ మరణం. దేనికి 2వ మరణం వస్తుంది? శరీరానికి కాదక్క, ఇంకా వాక్యం తెలియదు మీకు. ఫస్ట్ లైన్లో కూర్చున్నారు కానీ లాస్ట్లో ఉండాలి. ప్రాణములు కాదు,
అంత తప్పులే మీరు చెప్పదు. ఆత్మకి, దేనికి? ఆత్మకి. మన్నైనది వెనకడం వల్ల మరలా భూమి చేరును. ఇది రెండో మరణం, మొదటి మరణమా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఏ మరణము? మొదటి మరణం ఇది. మరి ప్రాణము, ఆత్మ, దేహం అంటారేంటి? ఆత్మకు రెండో మరణం, ఆత్మకు రెండో మరణం. ప్రాణం కన్నా మెరుగైతే మెనుగా వచ్చి చూస్తున్నట్టయితే పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులందరూ, విగ్రహార్థకులందరూ మండుగుండంలో పాల్పొందిన ఇది రెండో మరణం. ఎవరికి వస్తుంది రెండో మరణం? దేనికి వస్తుంది? ఆత్మకి. బైబిల్ ఎందుకు రాయబడుతూ వచ్చింది? మరణం వెనకడం వల్ల మరలా భూమి ఇచ్చారు. ఆత్మ దాన్ని దయచేసి దేవుని ఎద్దకు ఎందుకు వెళ్తుంది? ఆత్మకి మరణం ఉంది. ఆత్మకుండా మరణాన్ని తప్పించి నిత్య జీవం ఇస్తున్నాడు. అదే అద్భుతం అంటే. అదే అద్భుతం అంటే. మరణం తప్పించి నిత్య జీవం ఇవ్వటమే అద్భుతము. అటువంటి అద్భుతాలు మన పక్షాన, బెరాక పక్షాన దేవుడు చేస్తాడు. మనల్నే కాదు, అనేకమైన ఆత్మలను దేవుడు తోడుకొచ్చి వాళ్ళ ఆత్మలు కూడా రెండో మరణానికి వెళ్ళకోకుండా దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు, రక్షిస్తాడు. మనం ఏం చేయాలా? పొలలు పెట్టొద్దు, మౌనంగా ఉండాలి. అప్పుడే క్రొత్త ఆత్మలు వస్తాయి, స్థిరపడతాయి. అవి ఆ ఆత్మల్ని రెండో మరణం నుండి దేవుడు ప్రభు తప్పించి నిత్యరాజ్యాన్ని తీసుకెళ్తాడు. ఇదన్నమాట. 5, 6 మార్చండి. నిర్గమాకాండం 14:14. నిర్గమాకాండం 14:14. నిర్గమాకాండం 14 అధ్యాయం 14 వచ్చిన. యెహోవా మీ పక్షంలో యుద్ధం చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలకి చెప్పాను. ఏమని రాయబడుతూ వచ్చింది? 13 వచనంలో. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఇది అద్భుతం అంటే. ప్రజల్ని రక్షించడం. అద్భుతం అంటే ఏంటి? ప్రజల్ని రక్షించడం, ప్రజల యొక్క ఆత్మను రక్షించడం, పాపంలో కూరుకుపోయిన మానవుని రక్షించడం. పాపంలో కూరుకుపోయిన మానవుని రక్షించడమే అద్భుతము. ఒక మనిషిని ఎప్పుడైనా రక్షించబడటం ఎక్కడైనా చూసామా? బైబిల్లో తప్పక ఎక్కడైనా రక్షించబడే విధానం మనకు తెలుసా? దాని అర్థమైనా ఉందా? బైబిల్లో ఉంది. ఎక్కడా చేయబడిన అద్భుతాలు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. మనుషుని యొక్క ఆత్మని నరకం నుండి రక్షిస్తున్నాడు. మనుషుని యొక్క ఆత్మని మరణం నుండి, నరకం నుండి రక్షించడానికే, అద్భుతం చేయడానికే నరవతారికి లోకానికి వచ్చి పాపంలో చేరక ప్రత్యేకంగా జీవిస్తూ వచ్చాడు. ప్రత్యేకంగా వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కలువరి సిలువనెక్కి అద్భుతం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి, ఆ పెట్టబడిన ప్రాణము, ఆ పునరుద్ధానం ద్వారా మనకేం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. ప్రభువారు రాకపోతే రక్షణ అంటే ఏంటో తెలీదు. యోనా అంటాడు 2వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఏముంది అక్కడ? రక్షణ ఉంది. దేవుని దగ్గర ఉన్న రక్షణ మానవుడు పొందుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, దేవుడు ఉచితంగా ఇస్తున్న రక్షణ మానవుడు పొందుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, విలువైన రక్షణని మానవుడికి ఇస్తున్నాడు పొందుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, దేవుడు తన కుమారుని లోకాన్ని పంపి మానవుడు ఉచితంగా పొందే రక్షణ మానవుడు ఎలా పొందుకోవాలో తెలియపరిచి, ఆ కలువరి శిలువ ద్వారా మానవుడికి ఉచితమైన రక్షణని అనుగ్రహించడానికి దేవుడు తన కుమారుడు పంపాడు. ఎంత అద్భుతం ఇది! ఎంత అద్భుతం! ఉచితమైన రక్షణ, ఫ్రీ సాల్వేషన్. ఉచితమైన రక్షణ, ఉచితంగా రక్షణ ఇవ్వబడుతుంది. మానవుని రక్షించడం కొరకు దేవుడే దిగివచ్చాడు. ఇది అద్భుతం అంటే. ఒక మానవుని రక్షించడం కొరకు దేవుడు దిగొచ్చాడంటే ఇది అద్భుతం కదా? అద్భుతం కదా? నిర్గమకాండం 2వ అధ్యాయంలో చూస్తే 1వ అధ్యాయం చివరి వచనాల్లో కూడా ఏమో జరుగుతూ వచ్చింది? వారి మూలుగులు విని దిగి వచ్చాడంట. ఎవరు మూలుగులు విని? ఒక విషయం తెలుసా? దేవుడే మన పక్షాన అద్భుతాలు చేయడానికి పరలోకం వీడి, యోహాను సువార్త 6వ అధ్యాయం 38 వచ్చిన రాయబడుతూ వచ్చింది. నేను ఇందుకే పరలోకం నుండి దిగి వచ్చింది అన్నాడు. యోహాను సువార్త 6:38లో పరలోకం వీడి మన పక్షాన, మనకు రక్షణ కొరకు, అద్భుతం చేయడం కొరకు, మనల్ని రక్షించుకోవడం కొరకు పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును. ఏం చేస్తున్నాడు? రక్షించడానికి పరలోకం నుండి దిగి వచ్చాడంట. ఈరోజు మన పక్షాన్ని అద్భుతం చేయడానికి పరలోకం నుండి ఆయన దిగి వచ్చాడు. బెరాక పక్షాన్ని అద్భుతం చేయడానికి పరలోకం నుండి ఆయన దిగి వస్తున్నాడు. పరలోకం దిగి వస్తున్నాడు, పరము నుండి దిగి వస్తున్నాడు. ఎందుకు? అద్భుతాలు బెరాక పక్షాన చేయటానికి. బెరాక పక్షాన చేస్తున్నాడంటే బెరాక వాసుల పక్షాన్ని కూడా చేస్తాడని అర్థం. అంతే. మన ఆత్మీయ తల్లి ఏది? బెరాకనే. మన తల్లికి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడంటే
మన తల్లికి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడంటే మనకు చేయడా? మనకి చేసినట్లే. బెరాకాకి అద్భుతాలు చేస్తాడు, అది చేయడానికి దిగి వస్తున్నాడు. ఆయన దిగి వస్తుంటే మనం ఏం చేయాలా? మౌనంగా ఉండాలి, ఆయనకి సమయం ఇవ్వాలి, మనం తీసుకోకూడదు. కాబట్టి ఎన్నో మాట ఇది? 6. కాబట్టి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. చేయడానికి ప్రభు ఏం చేస్తున్నాడు? పరము నుండి దిగి వస్తున్నాడు. దిగి వచ్చి మానవుడికి రక్షణ ఇస్తున్నాడు, మానవుడి పక్షాన అద్భుతాలు చేస్తున్నాడు. అట్టు అద్భుతం మన పక్షాన చేయాలంటే మనం ప్రభువులో మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి, రక్షించబడాలి, రక్షణ పొంది ఆ రక్షణ కాపాడుకుంటూ ఉండాలి, రక్షణ కోల్పోవద్దు. ప్రభు మన కొరకే దిగి వచ్చి రక్షణ ఇచ్చాడు, ఆ రక్షణ మనం కాపాడుకోవాలి. బలలో పాల్గొనే మనం రక్షణ కాపాడుకోకపోతే నష్టపోతాం. ఏం కాపాడుకోవాలా? రక్షణ. రక్షణ చాలా విలువైంది, రక్షణ చాలా విలువైంది. ఒక రక్షణ ద్వారానే మనం పరలోక రాజ్యం వెళ్ళడానికి ఒక అవకాశం. రక్షణ కోల్పోయాడు ఒక వ్యక్తి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో మొరపెడుతున్నాడు, నీ రక్షణానందం నాకు మరలా అనుగ్రహించు, సమ్మతి గల మనసు నాకు దయచేయి. రక్షణ కోల్పోవడం ద్వారా నా మీద ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా వెళ్ళిపోయాడు. రక్షణానందం మరలా నాకు అనుగ్రహించు. దేవుడు మన పక్షాన అద్భుతాలు చేయాలంటే రక్షణానందం కలిగి మనం ఉండాలి. కోల్పోయిన రక్షణానందం ఏం చేయాలా? తిరిగి సమకూర్చుకోవాలి. కోల్పోయిన రక్షణని ఈ బల్ల దగ్గరకు వచ్చి తిరిగి సమకూర్చుకోవాలి. ఇది 6. 7వ మాట చూద్దానండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. చాలన్నా ఏమని రాయబడుతూ వచ్చింది? భయపడకము. ఏమంటున్నాడు? నేను నీకు తోడే ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమొట్టు నుండి నిన్ను సమకూర్చదను. ఇది గుర్తుపెట్టుకోండి. తూర్పు వైపు ఉన్న సంతానం దేవుడు మరలా తీసుకొచ్చి బెరాకలో పెడతాడు, బెరాకలో పెడతాడు. తూర్పు వైపు ఉన్న సంతానం బయటిది కాదు. ఇక్కడ బిడ్డలే ఎక్కడికి వెళ్ళినా, మన కన్న బిడ్డలు అమెరికాకి వెళ్ళినా తిరిగి తీసుకురావడం మన దగ్గరికి సమకూర్చేవాడు, సమకూరుస్తున్నాడు, అద్భుతం చేస్తున్నాడు. తూర్పు నుండి నీ సంతానం తెప్పించేదను, పడమట్టు నుండి నిన్ను మరలా సమకూర్చేదను. ఒకప్పుడు నీ పునాదులు ఎలా ఉండేవో, ఒకప్పుడు ఎటువంటి పునాదులు కలిగిన ఉండవో అటువంటి పునాదులతో మళ్ళా అద్భుతం చేసి సమకూర్చేదను. ఏమన్నాడు? బెరాకా పక్షాన దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఏంటది? తూర్పు నుండి సంతానాన్ని తీసుకొస్తున్నాడు. మన సంతానమే తీసుకొస్తున్నాడు దేవుడు. మన సంతానమే, మన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయిన సంతానాన్ని తీసుకొస్తాడు, మనల్ని కాదని వెళ్ళిపోయిన సంతానాన్ని తీసుకొస్తాడు, మనల్ని వద్దనుకున్న సంతానాన్ని తీసుకొస్తాడు, మనం అవసరం లేదనుకున్న సంతానాన్ని తీసుకొస్తాడు, సంతానం మొత్తాన్ని తిరిగి తీసుకొస్తానంటున్నాడు. అదే అద్భుతం చేస్తానంటున్నాడు. అదే అద్భుతం. నీ ప్రజలందరి మధ్యలో అద్భుతాన్ని చేస్తా. తూర్పు నుండి నీ సంతానాన్ని తీసుకొస్తా, పడమొట్టు నుండి నిన్ను సమకూరుస్తా, దగ్గర తీసుకొచ్చి సమకూర్చేస్తా. నిన్ను విడిచిపెట్టను, నిన్ను చెట్టుకొకలు పుట్టుకొకలు చేయను, దూరం దూరంగా చేయను. నేను చేసే అద్భుతం ఎలాంటిదంటే సమకూర్చేది, సమకూర్చేది, విడిపోయేది కాదు, దూరంగా వెళ్ళిపోయేది కాదు, కాదు అనుకునేది కాదు, వద్దనుకునేది కాదు, సమకూర్చే అద్భుతం ఇది. సమకూర్చేది, సమకూర్చే అద్భుతం అంటే దగ్గరకు తీసేది, దగ్గరకు తీసేది. ఒక మాట చెప్తున్నానండి, ఎవరన్నా ఫ్లైట్లో వెళ్తూ ఉండగా ఉగ్రవాదులు హైజాక్ చేశారనుకోండి, వాళ్ళు ఉగ్రవాదుల దగ్గర ఉంటే, అంటే ఉగ్రవాదుల దగ్గర అనుకోండి, లేదా ఎవరో ఒకరి దగ్గర ఉండారనుకోండి, వాళ్ళని విడిపించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేసి విడిపించి మన వారిని మన గవర్నమెంట్ మన దగ్గర పంపిస్తే ఎలా ఉంటుంది? అరే అనవసరంగా వచ్చాడే అనుకుంటామా? దగ్గరకు తీసి కౌగిలించుకుంటాం. ఎందుకు? నావాడు శత్రువు చేతిలో బంధించబడ్డాడు, సాతాను చేతిలో బంధించబడ్డాడు, దుష్టుని చేతిలో బంధించబడ్డాడు, ఇంకా గర్జించు సింహంలో ఉండ నోట్లోకి వెళ్ళిన సాతాను యొక్క నోట్లో ఉండాలని విడిపించాడు దేవుడని దగ్గరకు తీసుకుంటాము, కాపాడుకున్నాడని దగ్గర తీసుకు కౌగిలించుకుంటాము, ప్రేమను చూపిస్తాము. లేరు అనుకున్న వారిని తీసుకొచ్చి పెడతాడు దేవుడు మరలా. అది అద్భుతం, అది అద్భుతం. ప్రజలందరి మధ్యలో చేస్తాను, నేను సమకూరుస్తాను, నేను సమకూరుస్తూ వస్తా. సంతానం లేదని బాధపడద్దు, నీ సంతానం నేను తీసుకొస్తా. ఇసుక రేణువులో ఉండే బెరాకా సంతానాన్ని మరలా తీసుకొస్తా, పట్టజాలంత బెరాకా సంతానాన్ని మరలా తీసుకొస్తాడు, విస్తారమైన గర్భఫలాన్ని మరలా తీసుకొస్తాడు.
ఒకటి మొదటి సంతానం కొత్త సంతానం ఇస్తాడు, ఉన్న సంతానాన్ని కూడా మరలా తీసుకొచ్చి సమకూరుస్తాడు. ఈ మధ్యలో ఈ ఖాళీ కూడా ఉంచాడు దేవుడు మీదటికి ఈ కాలమున. అదే దేవుడు చేసే అద్భుతం, క్రొత్త అద్భుతం. క్రొత్త వారిని తీసుకొస్తాడు, చెదిరిపోయిన వారు కూడా సమకూర్చగలడు. అదే అద్భుతం ప్రభు చేస్తాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఏం చేశాడు? అరే వద్దురా, నువ్వు నా దగ్గర రావద్దు అన్నాడా? వద్దురా నువ్వు రావద్దు, నా ఆస్తి మొత్తం పాడు చేశాడు అన్నాడా? కౌగులించుకున్నాడు. అటువంటి ప్రేమ మళ్ళా మనం పొందేటట్టు ప్రభు చేస్తాడు. ఏ ప్రేమను మనం పోగొట్టుకున్నామో, ఏ ప్రేమను మనం కోల్పోయామో, ఏ సహవాసాన్ని మనం కోల్పోయామో, ఏ సహవాసాన్ని మనం కోల్పోతూ వచ్చాం, తిరిగి మరలా దాన్ని సమకూరుస్తాడు. అదే వాగ్దానం అర్థం. నీ ప్రజలందరి ఎదుటి నేను అద్భుతం చేస్తా, కోల్పోయిన సహవాసాన్ని దగ్గర తీసుకొస్తా, కోల్పోయిన విశ్వాస జీవితాన్ని దగ్గర తీసుకొస్తా, కోల్పోయిన ఆత్మీయుల దగ్గరికి సమకూరుస్తాడు. తూర్పు నుండి సంతానము, పడమటి నుండి సమకూరుస్తానంటాడు. సంతానాన్ని తీసుకొస్తాడు, అది చెదిరిపోకుండా సమకూరుస్తాడు కూడా. ఏం చేస్తున్నాడు? సమకూరుస్తాడు. ఎక్కడెక్కడ ఉన్న వారందరూ సమకూరుస్తాడు. దూరంగా ఉన్న వారిని దగ్గర తీసుకొస్తున్నాడు. దగ్గర తీసుకొచ్చి సమకూర్చేసి ఒకటే శరీరంగా చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? ఒకటే శరీరంగా. మనం చూస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10-16 ఏమని రాయబడుతూ వచ్చింది? రాత్రి చదువుకుంటూ వచ్చాం. ఒక్క శరీరమే, ఒకటే శరీరము, ఒకటే దేహము, అవయవాలు వేరుగుండా ఒకే దేహంలో ఉండం. ఎక్కడ చెదిరిపోయిన సంతానాన్ని సమకూరుస్తున్నాడు. ఈ అద్భుతం కంటే మరొక అద్భుతం కావాలా మనకి? సమకూర్పు కంటే మరొక అద్భుతం కావాలా? కోల్పోయిన సంతానాన్ని ప్రభు తీసుకొచ్చే దానికంటే మరొక అద్భుతం కావాలా? సమకూరుస్తాడు. సమకూర్చి మొదటి ప్రేమనిస్తున్నాడు, మొదటి సహవాసాన్ని ఇస్తున్నాడు, మొదటిగా అన్యోన్య బంధత్వాన్ని ఇస్తున్నాడు, మొదటి ప్రేమనిస్తానికి ఇష్టపడుతున్నాడు. అందుకే వాగ్దానం ఇచ్చాడు. చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలను ఎలా సమకూరుస్తున్నాడు, చెదిరిపోయిన బెరాక విశ్వాసం కూడా సమకూరుస్తాడు. అద్భుతములు చేస్తా నేను అంటున్నాడు. అద్భుతములు చేస్తా, మౌనంగా ఉండండి, నేను అద్భుతం చేస్తా. ఆశ్చర్యమైనది, ఆశ్చర్యపోయేటువంటి అద్భుతం చేస్తాడు. కాబట్టి చెదిరిపోయిన సంతానాన్ని సమకూరుస్తున్నాడు. అదే అద్భుతం. ఇంకా అంతమించి అద్భుతం మనకేం కావాలా? మన సంతానం, కోల్పోయిన సంతానం తిరిగి పొందేదానికి అద్భుతం కంటే ఇంకేం కావాలి? ఇస్తానంటున్నాడు. ఇంతకంటే గొప్ప అద్భుతాలు మనకు కావాలా? ఏ ప్రజల మధ్యలో అయితే దేవుడు అద్భుతం చేస్తానంటే ఆ ప్రజలు చెదిరిపోయిన ప్రజల్ని మరలా సమకూర్చి అద్భుతం ఏంటో చూపిస్తానంటున్నాడు. సమకూర్పులో ఉన్న అద్భుతము. అలా అంటే అద్భుతాలు మన పక్షం జరగాలంటే మనం ఊరకుని ఉండాలి. ఊరకుని ఏం చేయాలా? కనిపెట్టుకోవాలి. ప్రభా ఏంటి? ప్రభు దగ్గర మనం కనిపెట్టుకోలేకపోతున్నాం కాబట్టి, ప్రభు దగ్గర మనం ఎదురు చూడలేకపోతున్నాం కాబట్టి, ప్రభు కార్యం కొరకు ఎదురు చూడలేకపోతున్నాం కాబట్టి నష్టపోతున్నాం. ప్రభు వల్ల పాల్గొనే మనం ఒక్క శరీరము, ఒకే శరీరంగా సమకూర్చబడ్డాం, భేదాలు లేవు. ఆ ఒక్క శరీరాన్నే తన మహిమ గల సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. ఆ ఒక్క శరీరాన్నే తన మహిమలో కూర్చోబెడుతున్నాడు ప్రభు. అద్భుతం చేస్తాడు, చెదిరిపోయే వారిని సమకూరుస్తాడు. ఆ సమకూర్పు మనకు రావాలంటే మనం ఏం చేయాలి? బల దగ్గర మొదట మనం సరి చేసుకోవాలి. నెహెమ్యా మందిరం కడుతున్నాడు, యెరూషలేము ప్రాకారాలు కట్టబోయేటప్పుడు నెహెమ్యా ఏం చేశాడు? మొదట అధ్యాయం చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తూ వచ్చాడు? అయ్యా, నేను నా ఇంటి వారిని తప్పు చేసిన వారమే, నేను నా పితరులు తప్పు చేసిన వారమే, నేను నా ఇంటి వారు తప్పు చేసిన వారమే, మా పాపాలు మా తప్పులు క్షమించమని పశ్చాత్తాపడితే కాల్చివేయబడిన ప్రాకారాలు కట్టబడుతూ వచ్చినాయి, కూల్చివేయబడినవని మళ్ళీ తిరిగి కట్టబడుతూ వచ్చింది, చెదిరిపోయిన ప్రకారం అని సమకూర్చబడుతూ వచ్చింది. ఇది అద్భుతం కాదు. ఇదే అద్భుతం అంటే. ప్రాకారాలు కూల్చివేయబడి బెరాకా ప్రాకారాలు కాల్చివేయబడితే మనకైతే ఏ బాధ చింత లేదు, భారం లేదు. నెహెమ్యా లాంటి సరి చేసుకునే జీవితం కూడా లేదు. నెహెమ్యా సరి చేసుకునే జీవితం లేదు. మనం కంటేనేగా మనకు బాధ ఉండేది. మన పిల్లలు చెదిరిపోతుంటే మనకు బాధ ఉండేది. మనం కనలేదు కదా, ప్రభువు కన్నాడు కాబట్టి మనకు భారం లేదు. నెహెమ్యా అట్లా లేడు. నాది కాదులే అనుకోవట్లా, నాకెందుకులే అనుకోవట్లా. ప్రభా, నేను నా ఇంటి వారిని తప్పు చేశాం, అందుకే బెరాకాకి కష్టాలు, బెరాకలు ఆత్మలు రాకపోవడం కారణం నేను నా ఇంటి వారమే.
కొత్త ఆత్మలు రాకపోవడానికి, నువ్వు అద్భుతాలు చేయకపోవడానికి, నీ అద్భుతాలు బెరాకులు జరగకపోవడానికి నేను నా ఇంటి వారిమే. అది ఒప్పుకోవాలి మొదట. అది ఒప్పుకుంటే ప్రభు అద్భుతాలు చేస్తాడు. మనం అడ్డుగా ఉండి ప్రభు అద్భుతాలు చేయడంటే చేయి ప్రభు అంటే చేయడు. నెహెమ్యా అదే ఒప్పుకున్నాడు, నేను నా ఇంటి వారు అడ్డుగా ఉండం, మేమే తప్పు చేసింది, యెరూషలేము ప్రకారం కాల్పడానికి మేమే కారణం, మా తప్పులే, మా పొరపాట్లే మేము ఒప్పుకుంటున్నాను. ఇక్కడ నన్ను నా పితరులను క్షమించు, యెరూషలేము ప్రాకారాలు కట్టించు. మరలా ఎవడో వద్దు, ఎవడో కట్టొద్దు. నెహెమ్యా నువ్వే బయలుదేరు, నువ్వే బయలుదేరు. నీవు నీ పితరుల యొక్క పాపాలు ఒప్పుకున్నావు కదా, నువ్వే లెగువు, నువ్వు బయలుదేరి వెళ్ళి ప్రాకారాలు కట్టు. ఎవరో కట్టొద్దు, నువ్వే కట్టాలి. పడిపోయిన ప్రాకారాలు, కూల్చివేయబడిన ప్రాకారాలు నువ్వే కట్టాలి. మరి ఎవరో కట్టొద్దు, నువ్వు లెగు. లేపాడు, రాజుతో మాట్లాడిచ్చాడు. ఏంటయ్యా ఎట్లుండవు, మొహం మార్చుకున్నావేంటి? అయ్యా మా పరిస్థితి ఇది, పో నువ్వు వెళ్ళిపో. ఎంత టైం కావాలి? కొంతకాలం. ఎంత టైం అని చెప్పరా? కొంతకాలం. పో వెళ్ళిపో. నీకేం కావాలి? నాకు ఈ మ్రానులు కావాలి, ఇవన్నీ కావాలి. ఎవరక్కడ ఉన్నారు? బయట ఎవరున్నారు? ఇటు పిలవండి, ఇటు బయటికి వచ్చారు. తాకిది రాయండి. నెహెమ్యాకి ఏ వస్తువులు కావాలంటే ఇచ్చి పంపమని నది అవతల ఉండే వాళ్ళకు కూడా తాకిది రాయండి. నా పేరట రాయండి, నా పేరట చెప్పండి. పత్రికలు రాశారు, పంపించాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ సమకూర్చేసాడు దేవుడు. ఎక్కడికి వెళ్తే అక్కడ సమకూర్చాడు. అన్నీ వచ్చేసినాయి, సమకూర్చబడింది. ఆయన వారే బంధువులే కొట్లాట్లు గొడవలు ఉన్నప్పటికీ కట్టుతో అయితే ఆపలేదు. ఒక పక్కన యుద్ధము, మరొక పక్కన ప్రార్థనతో జరిగిస్తూ వచ్చారు. కట్టుకుంటూ వచ్చారు. ఆపల పని ఆగల, కట్టుకుంటూ వచ్చారు. సమకూర్చబడుతూ వచ్చింది. అన్నీ సమకూర్చబడాలంటే మన పాపాలు మొదట ఒప్పుకోవాలి, మనం చేసిన తప్పులు ఒప్పుకోవాలి. ఒక ఆత్మ బెరాక నుండి వెళ్ళిపోతుందంటే, దారి తప్పిపోతుందంటే, పాపంలో పడిపోతుందంటే, దూరంకి వెళ్ళిపోతుందంటే, మనం ఏమైనా పాపం చేసేమో సరి చేసుకోవాలి. అది సరి చేసుకుంటే 133వ కీర్తన నెరవేర్చబడింది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు. సమకూర్పులోకి వస్తాం. సమకూర్పులోకి వస్తే దేవునికి మహిమ ఉంటుంది, మనోహరం ఉంటుంది. అలా కావాలంటే ఏం చేయాలా? సిద్ధపడాలి, పాపాలు ఒప్పుకోవాలి. ఎవరో కాదు ప్రభువా, పక్కనోళ్ళ గురించి కాదు. ఒక్క మాట చెబుతున్నా. తిమోతికి ఒక మాట అనేవాడు, వాక్యం చెప్పేది. విశ్వాసులు ఎలా ఉండేవారంటే 2 రకాలంట. 2 రకాలు. దేవుడు నిన్ను ఆశీర్వదించను కాక, తప్పుకోండి, ఇది నాదే. నీకు శాపం వస్తుంది, రండి, ఇది నాది కాదు. అర్థమైందా మీకు దేవుడు ఆశీర్వదించను కాక, అందరూ తప్పుకోండి, ఆ మాట నాది, నా కోసం మొత్తం తప్పుకోండి, అందరినీ దోసుకుని వెళ్ళి మొదలు పడతావు. దేవుడు నిన్ను చెప్పిస్తున్నాడు, నువ్వు చేసిన తప్పుని బట్టి అంటే ఇది నాది కాదు అక్క, నీ తట్టుకుంటా రాక అని సమకూరుస్తాం. అట్లా ఉంటారు. ఇది నాది కాదు. శాపం వస్తే దేవుడు శిక్షిస్తున్నాడంటే, ఆశీర్వాదిస్తున్నాడంటే ఇది నాదే. ఎవడు చెప్పాడు? శాపమే నీది, ఆశీర్వాదం నీది కాదు. శాపమే. కారణం ఏంటి? చేసిన తప్పును బట్టి, పశ్చాత్తాపడటాన్ని బట్టి. 2023లో తోటి విశ్వాసులు గారు పశ్చాత్తాపడాల, పాపాలు ఒప్పుకోవాలా, క్షమాపణ లేదు. దేవుడు నీ పక్షాన బెరాక పక్షాన అద్భుతాలు చేయాలంటే పాపాలు ఒప్పుకో. అసలు ఏ అన్యం పుణ్యం, ఏ పాపం చేయని బెరాక మనల్ని బట్టి అద్భుతాలు జరగకుండా ఆగిపోతుంది. బెరాకలో మనం చేసిన తప్పుని బట్టి ఒప్పుకుందాం. ప్రభా, నేను నా ఇంటి వారిని తప్పు చేశాం. బెరాక అభివృద్ధి అవ్వకపోవడం కారణం, బెరాకలో నూతన ఆత్మలు రాకపోవడం కారణం, వచ్చిన ఆత్మలు ఆగిపోవడానికి కారణం నేను నా ఇంటి వారిమే. తప్పు నేనే చేసింది. అయితే మా తప్పులు క్షమించి తూర్పు నుండి మా సంతానం రప్పించు, పడబొట్టు నుంచి మమ్మల్ని సమకూర్చు. మేము చేసిన తప్పే, ఒప్పుకుంటే సమకూరుస్తాడు. ఒప్పుకుందామా? ప్రార్థన. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఆకాశం మహాకాశం పట్టజాల గొప్ప తండ్రి, అనంత కరుణామయుడివి, కోటాను కోట్ల మంది నిత్యము పరిశుద్ధుడు మానక రేంబగలు ఆరాధించబడుతున్న దేవుడివి, అద్భుతాలు చేయగలిగిన వాడివి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా, ఎరుకో గోడలను కోల్చగలిగిన వాడివి, ప్రజలకు రక్షణ ఇవ్వగలిగిన వాడివి, ఆత్మను రక్షించగలిగిన వాడివి, మరణం తప్పించగలిగిన వాడివి, క్షమాపణ ఇవ్వగలిగిన వాడివి. ఎన్నో అద్భుతాలు చేయగలవు ప్రభా. మరణపు అంచులుండ వారిని కూడా తిరిగి లేపావు. నీ అద్భుతాలు అమోఘమైనవి, ఎక్కడ జరగల అన్ని అద్భుతాలు చేస్తున్నావు, చేసావు కూడా. ఈరోజు సంతానం మాకు లేదు,
చెదిరిపోయిన సంతానం సమకూర్చబట్టలేదు, తూర్పు నుండి సంతానం రావట్లేదు, చెదిరిపోయిన సంతానం సమకూర్చబట్టలేదు. నేను తప్పు చేశాను, నా ఇంటి వారిని తప్పు చేశాం, నేను నా ఇంటి వారిని చేసిన తప్పులే ప్రభా. నెహెమ్యాలాగా ఒప్పుకుంటున్నా. బెరాకాలో అద్భుతాలు జరగకపోవడానికి నేను నా కుటుంబీకులే, బెరాక యొక్క విశాలత విస్తరించకపోవడానికి నేను నా కుటుంబీకులే, బెరాక యొక్క గోడలు వ్యాపించకపోవడానికి నేను నా కుటుంబమే, బెరాకలో నూతనాత్మలు రాకపోవడానికి నేను నా కుటుంబమే, క్రొత్త ఆత్మలు రాకపోవడానికి నేను నా కుటుంబమే, బెరాక పక్షాన్ని మీరు అద్భుతములు చేయకపోవడానికి కారణం నేను నా కుటుంబమే. కూలిపోవాల్సిన కూలిపోట్లు నిలబడుతున్నాయి, పైనగా చేపడవలసిన చేపడుతున్నా అలాగా ఉంటున్నాయి. కారణం మా పక్షాన అద్భుతాలు జరగకపోవడం కారణం ఏంటంటే మేము సరైన జీవితం లేదు, మేము మా ఇంటి వారిని తప్పు చేసామయ్యా, మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని బట్టే బెరాకాకి నష్టం, మమ్మల్ని బట్టే బెరాకలో క్రొత్త ఆత్మలు రావట్లా, మమ్మల్ని బట్టే బెరాకలో నూతన ఆత్మలు సమకూర్చట్లా, వచ్చిన ఆత్మలు కూడా పోతున్నాయి. మమ్మల్ని బట్టే క్షమించు ప్రభా, నా తప్పును క్షమించు. నువ్వు బెరాకాకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలంటే నా తప్పులు నేను ఒప్పుకోవాలి, నా పొరపాట్లు నేను ఒప్పుకోవాలి. బెరాకాకి నూతనమైన వాగ్దానం ఇచ్చిన దానికంటే నేను పాపాలు ఒప్పుకోవాలి మొదట, అప్పుడే బెరాకా పక్షాన్ని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడింది. ప్రభా, నా పాపాలు క్షమించు, నేను నా ఇంటి వారిని చేసిన పాపాలు క్షమించు. బల్లకు సమీపంగా ఉండా, బలలో పాల్గొంటున్నా, అయోగ్యంగా పాల్గొని మరణం తెచ్చుకున్న వారు ఉన్నారు. ఆ మరణం నాకొద్దు, నేను యోగ్యమైన రీతిలో పాల్గొనిపోతున్న. ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నా జీవితం మార్చు. బెరాకాలు అద్భుతాలు, బెరాకా యొక్క ప్రాకారాలు విస్తరించబడి నేను నా కుటుంబమే. బెరాకా కూలిపోవటానికి కారణం నేనే, బెరాకా విశ్వాసం ఆ బెరాకాలో ఉన్న ధన్యతను నష్టపోవడం కారణం నేను నా కుటుంబమే. మమ్మల్ని క్షమించి మా సంతానాన్ని మాకు సమకూర్చు ప్రభా అని అడిగితే నీ కుడి హస్తం తలగాన పైకెత్తించి నీ కోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా ఉంటే ధైర్యంగా ప్రాకారాలు కట్టుకోవడానికి సిగ్గుపడొద్దు. సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించును గాక. సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించి మీ ద్వారా దేవుడు సంతానాన్ని సమకూర్చును గాక. సహోదరులారా, యేసు ప్రభు మీ ద్వారా గొప్ప కార్యం చేయను గాక. సహోదరులారా, చెదిరిపోయినటువంటి విశ్వాసాలు దేవుడు మీ ద్వారా సమకూర్చును గాక. మీరు సరి చేసుకున్న జీవితాన్ని బట్టి కోల్పోయిన ఆత్మలు తిరిగి తూర్పు నుండి సంతానం రప్పించును గాక. సహోదరి యేసు ప్రభు నీ ద్వారా కూడా దేవుడు, నువ్వు ఒప్పుకున్న ద్వారా దేవుడు కార్యం చేయను గాక. సహోదరి యేసు ప్రభు నీ ద్వారా కూడా దేవుడు ఒప్పుకున్న విధానం బట్టి దేవుడు కార్యం చేయను గాక. బలహీనతలు క్షమించును గాక. సహోదరా, యేసు ప్రభు నువ్వు చేసిన తప్పులు క్షమించి నీ ద్వారా సంతానాన్ని తీసుకొచ్చును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? మన ద్వారానే బెరాకాకి నష్టం వచ్చింది, మన ద్వారానే బెరాకా ప్రాకారాలు నష్టపోతూ వచ్చాం, మన ద్వారానే బెరాకా కాల్చివేయబడిన అనుభవంలోకి వచ్చాం. మనమే ఒప్పుకోవట్లా. ఎందుకు ఆ కఠినము? ఫరో హృదయం కఠినం చేసుకున్నాడు, నష్టపోయాడు ఒప్పుకోపోవటం ద్వారా. ఈరోజు ఒప్పుకుందాం, ప్రభు దగ్గరికి వస్తాం. ప్రభు, నన్ను బట్టే బెరాకాలో నూతనాత్మలు రావట్లేదు, నన్ను బట్టే సంఘం అభివృద్ధి కావట్లేదు, నన్ను బట్టే బెరాకా సౌరవ సమృద్ధులతో నింపబడతలేదు, నేనే తప్పు చేసినాను ఒప్పుకుందాం. అలా ఒప్పుకుంటే మీ కుడి హస్తం ఎత్తండి. ఇంకెవరైనా ఉంటే సిగ్గుపడద్దు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ధైర్యంగా ఇదిగో నన్ను బట్టి క్రొత్త ఆత్మలు సహోదరి యేసు ప్రభు నేను క్షమించను గాక. నన్ను బట్టి క్రొత్త ఆత్మలు సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. వెనుకున్న వారిని చేతున్న వారిని ప్రభు క్షమించను గాక. తల కంటే పైకెత్తుంచను మీకోసం ప్రార్థన చేస్తున్నాం. సహోదరి ఇలా యేసు ప్రభు మిమ్మల్ని కూడా క్షమించను గాక. ఏ సంతానమైతే నీ ద్వారా వెనక్కి వెళ్ళిపోయిందో, ఏ ఆత్మలైతే నీ ద్వారా దూరం వెళ్ళిపోతున్నాయో, నువ్వు సరి చేసుకున్న విధానాన్ని బట్టి ప్రభు నీకు సమకూర్చును గాక. బెరాకాకి సమకూర్చును గాక. క్రొత్త ఆత్మలు ప్రభు తెచ్చును గాక. పోయిన ఆత్మలు సమకూర్చును గాక. ఇంకెవరైనా ఉన్నారా? నన్ను బట్టి క్రొత్త ఆత్మ రావాలని అంటే తీర్మానం చేసుకుని క్షమాపణ అడుగు, వస్తాయి. ఇంకెవరైనా ఉన్నారా? దాచిపెట్టద్దు. సమృద్ధితో బెరాకాన్ని నింపే సమయం ఇది. దేవుడు ఎంతమంది ఒప్పుకున్నారో అన్ని ఆత్మలు సమకూరుస్తాడు. ఎంతమంది తప్పులు ఒప్పుకున్నారో అన్ని ఆత్మలు సమకూరుస్తాడు. ఇది ఒట్టి మాటలు కాదు, సమకూర్చే విధానం, అద్భుతం చేయబోతున్న విధానం ఇది. ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రార్థన
మా ప్రేమ కలిగిన తండ్రి, మాట్లాడే దేవుడు, మా విమోచకుడు, సజీవుడు, అద్భుతముడు, దేవుడు, బెరాక స్థితిని మీరు ఎరిగిన వాడు, నాతో బాసూటిగా స్పష్టంగా గంభీరంగా మాట్లాడుతూ వచ్చినాను. నిజమే ప్రభువా. దేవా, బెరాక యొక్క స్థితి ఈ విధంగా ఉండటానికి స్వామి, నేనును నా ఇంటివారు దేవా ఒప్పుకొనొచ్చున్నాను స్వామి. మేము చేస్తూ వచ్చిన పాపములే, మీ వద్ద విచారణ చేయకపోతిమి, మీ మీద ఆనుకొనకపోతిమి దేవా, మిమ్మల్ని ఆశ్రయించకపోతిమి తండ్రి. ప్రభువా, నా పాపములను, నా ఇంటి వారి పాపములను, మా యొక్క పితరులు, మా తండ్రి ఇంటి వారి పాపములను దేవా ఒప్పుకొనుచు ఉన్నాము. దేవా, మన్నిస్తురండి, క్షమించండి, మీరు చేసిన నిబంధన నెరవేరుస్తురండి. ఎవరైతే ప్రభువా మరి నిజమే తండ్రి, నన్ను బట్టియే, నా ప్రవర్తనను బట్టియే మరి అనేకులు సమకూర్చబడలేని స్థితిలో ఉన్నారని హృదయపూర్వకంగా ఒప్పుకొనుచున్నారు. నీ ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకొని మన్నించి అనేకులను సమకూర్చి మీరే మహిమ పొందుము. నిరాకాల అద్భుతములు జరిగించమని మీ బలిష్టమైన హస్తములకు, మీరు చేసిన నిబంధనకు అప్పగించుకొనుచు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. అట్లనే మోకరించునండి, బలలో ప్రవేశిస్తాం.